सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠం ఏదైనా సందేహాలు ఉన్నాయండి? ఆచార్య, జీ వచిత్వ అనే రూపం వచ్చింది కదా ఆచార్య, అక్కడ అనునాద లోపం ఏ సూత్రం చేత అయ్యింది ఆచార్య? వచిత్వ అని వచ్చింది కదా ఆచార్య. అనిదితాం అనౌపదాయాః కింగితితో అవుతుందండి. అక్కడ నకారానికే లోపం అని ఇచ్చారు కదా ఆచార్య సూత్రంలో. సూత్ర సంఖ్య ఎంత అండి? 6-4-24 ఆచార్య. 6-4-24 ఆచార్య. అక్కడ ఏది వంచు ధాతు నకారానికి ఏకారం చేశాం పంచమాక్షరం అంటే అనుసార శయ్య పరసవర్ణ ప్రకారంగా అది పరసవర్ణం అయిపోయింది. నకారమే అలా అయింది కాబట్టి అక్కడ అలాగే తీసుకోవాలి ఆచార్య. మూల రూపంలో నకారమే అన్నమాట. కాదు పరనకారం అయింది కాబట్టి ఆ పరవర్ణం యొక్క ఏమంటాం అనుస్వార ఏ పరసవర్ణ ప్రకారం చవర్గం యొక్క పంచమాక్షరం అయిపోయింది. వైంచి అయిపోయింది కదా అక్కడ యా వచ్చినమాట. అది పూర్వంలో ఏంటి నకారమే అన్నమాట. సంధించే ముందుండే రూపం నకారమే కాబట్టి అక్కడ లోపం చేస్తాం అంతేనా ఆచార్య? జీ జీ అర్థమైంది ఆచార్య. జీ ఆచార్య జీ చెప్పండి. గుఫిత్వ ఈ సిద్ధిలో కూడా గుంపు ధాతువులో మకారం లోపము నా అనిదితాం హల ఉపదాయ కింగితి దాంతోనే అవుతుందండి. ఎలాగండి? గుంపిత్వ ఈ సిద్ధిలోనండి గుంపు ఈ త్వ వచ్చింది కదా, అప్పుడు అది గుంపిత్వరుడే గుంపు ధాతు అండి. అదే మకారం కూడా నకారం లాగానే ఇక్కడ గుంపు ధాతు జ్ఞా. అది ఆ పక్కన పవర్గం యొక్క అక్షరం కాబట్టి పవర్గం యొక్క పంచమాక్షరము మకారం వచ్చేసింది. ఏంటండి మీ వాయిస్ రావడం లేదండి. ఇప్పుడు చెప్పండి. ఈ సూత్రం మీరు చెప్పారు మొన్న మీరు అనుస్వారస్య పరసవర్ణః. జీ ఆ సూత్రంతో సూత్రేణ అనుస్వారస్య పరతః పరసవర్ణాదేశో భవతి అని అక్కడ నకారానికి మకారం వస్తుంది అని రాస్తున్నారు. ఈ సూత్రం అయితే నాకు అర్థం కాలేదు, రాస్తున్నాను నేను. మీ వాయిస్ బ్రేక్ అయింది. సూత్రంకి ఏది అడుగుతున్నదా? 8-4-57 అంటే మీ ప్రశ్న నాకు వినిపించలేదండి. మళ్ళీ అది వాయిస్ స్లో అయిపోయింది. ఎందుకని అర్థమైందండి? ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా మహోదయ? ఇప్పుడు వస్తుంది. కొంచెం దగ్గర పెట్టుకొని చెప్పండి. అదే గుంపు అంటే అక్కడ నకారం ఉంది మధ్యలో. ఆ నకారానికే పక్కన పవర్గం యొక్క అక్షరం ఉంది కాబట్టి పవర్గం యొక్క పంచమాక్షరం వచ్చింది, మకారం వచ్చింది, గుంపు అయిపోయింది అన్నమాట. ఓకేనా?
దానికి ఈ సూత్రం రాసుకోవచ్చు మహోదయ క్లారిటీ రావట్లేదు మహోదయ, క్లారిటీ రావట్లేదు ఇది ఇక్కడ. సరిగా రావడం లేదు, ఒకసారి గట్టిగా వస్తుంది, ఇకో ఒకసారి ఇకో ఇకో మీరు ఇకో ప్రశ్న ఇకో సౌండ్ అడిగేటప్పుడు వస్తుంది ఇంకా మహోదయ. తక్కువ వస్తుంది, సౌండ్ వస్తుంది, స్పష్టత లేదు. అంటే అవసరం లేనప్పుడేమో బాగా ఎక్కువ వస్తుంది, అవసరం ఉన్నప్పుడు రావట్లేదు. ఇప్పుడు ఏమైనా వినిపిస్తుందా మహోదయ? ఇప్పుడు వినిపిస్తుంది, అలా చెప్పినప్పుడు వినిపిస్తుంది. మీరు మళ్ళీ దాంట్లో ఆహా. చెప్పేటప్పుడు మీరు ఏమైనా తలకాయ కింది కొనుక్కున్నప్పుడు అది మీ స్పీకర్ పైకి వెళ్ళిపోతుంటుంది. స్పీకర్ దగ్గర పెట్టుకోండి, ఫోన్ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ 8457 నంబర్ సూత్రం తోటి జీ అనుస్వారస్య యయి పరసవర్ణ అనే సూత్రం తోటి ఇక్కడ నకారం బదులు మకారం పెట్టుకోవచ్చా? పెట్టుకో, అదే అంది దాని ప్రకారం వచ్చిందండి. నకారం బదులు మకారం అదే వస్తుంది, మహోదయ. వేరే అక్షరం రాదు, మకారమే వస్తుంది. అంటే పెట్టుకోవడం మకారం వస్తుంది. ఎందుకు? పక్కన పక్కన ఏ వర్గం యొక్క అక్షరం అయితే ఉందో ఆ వర్గం యొక్క పంచమాక్షరం వస్తుంది. అనుస్వారానికి నకారానికి పక్కన ఎప్పుడు ఏమొచ్చినా, ఏ వర్గం యొక్క అక్షరం వచ్చినా ఆ వర్గం యొక్క పంచమాక్షరం వస్తుంది. సరే మహోదయ, సరే, ఓకేనా? సరే మహోదయ. జీ ఓకే, ఇంకా ఎవరికైనా ఉన్నాయండి? ఓకే అండి, ప్రకృతి వంశరామ. జీ చూసుకోండి, మీరు స్లైడ్ మీద చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు త్రిషి మృషి కృషే కాశ్యపస్య. ఏంటండి? త్రిషి కాశ్యపస్య, త్రిషి మృషి కృషే కాశ్యపస్య, ఇది మనకు సూత్రం అండి. మనం అంతకంటే ముందు సూత్రంలో వైంచి లుయించి ఇరితశ్చ అనే సూత్రం చెప్పుకున్నాము. అక్కడ వంచుధాతు, లుయించుధాతు, ఋతుధాతు, ఈ ధాతుల పక్కన షట్టుక్త్వ కిత్వత్ నా కాదు అని చెప్పి నిషేధించాము. ఇక్కడ ఏమంటుంది? వేరే ధాతులు తీసుకున్నాను. ఏ ధాతు? త్రిషి మృషి కృషేహి. ఇక్కడ 3 ధాతులు తీసుకున్నామట. త్రిషి మృషి కృషేహి, ఇదేంటి? పంచమవిభక్తి ఏకవచనం అంట. త్రిషి మృషి కృషేహి పంచమవిభక్తి ఏకవచనము. కాశ్యపస్య, కాశ్యపస్య షష్ఠి విభక్తి ఏకవచనము. మనకు 2 పదాలు ఉన్నాయి ఇక్కడ, 2 పదాలుగా ఈ సూత్రం విడగొట్టుకున్నాము. 2 పదాలు స్పష్టంగా కూడా కనిపిస్తాయి. త్రిషి మృషి కృషేహి ఇది పంచమ విభక్తి ఏకవచనంలో ఉంది. కాశ్యపస్య ఇది షష్ఠి విభక్తి ఏకవచనంలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు సమాసం త్రిషి మృషి కృషేహిలో ఏ ఏ ధాతులు ఉన్నాయని చెప్పి విగ్రహ వాక్యం ద్వారా మనం తెలుసుకుందామండి. చూడండి, త్రిశిశ్చ మృషిశ్చ కృషిశ్చ త్రిషి మృషి కృషి. ఏంటండి? త్రిశిశ్చ మృషిశ్చ కృషిశ్చ త్రిషి మృషి కృషేహి. త్రిశిశ్చ మృషిశ్చ కృషిశ్చ త్రిషి మృషి కృషి. ఎందుకంటే ఇక్కడ పంచమవిభక్తి ఏకవచనం ఉంది కాబట్టి త్రిషి మృషి కృషి అని చెప్పి, అంటే ఇక్కడ 3 ధాతులు విడగొట్టినాం. త్రిషి ధాతు, మృషి ధాతు, కృషి ధాతు, మొత్తం ఈకారాంత శబ్దాలు. వీటన్నిటి ఏమన్నాం? త్రిషి మృషి కృషి అని చెప్పాం. ఇది పంచమవిభక్తిలో తీసుకురావాలి కాబట్టి తస్మాత్ త్రిషి మృషి కృషి. ఓకే, ఈ రకంగా వస్తాయి. ఇది సమాహార ద్వంద్వ సమాసం చెప్పుకున్నాం. ఇది సమాహార ద్వంద్వ సమాసము. అనువృత్తి వస్తుంది, పైనుంచి వాకి అనువృత్తి వస్తుంది, త్వాకి అనువృత్తి వస్తుంది. నషట్ నా షట్ కిత్కి, అంటే షట్టుక్త్వాకి కిత్వత్ కా అని చెప్పి కిత్తికి అనువృత్తి ఎలా పైనుంచి అసంయోగాలు కింద వస్తుంది. నా షట్టి నక్త్వా షట్ లోంచి నాకి షట్టికి కూడా అనువృత్తి వస్తుంది. మనకు విని పైనుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఈ అనువృత్తిలో ఉన్నటువంటి పదాలు, సూత్రంలో ఉండే పదాలను తీసుకొని మనం సూత్రార్థం ఏ రకంగా ఉంటుందో చూద్దాం. చూడండి, త్రిషి, ఈ త్రిషి పిపాసాయాం. ఏంటండి? ఈ త్రిష పిపాసాయాం, ఈ త్రిష పిపాసాయాం. ధాతు ఏంటంటే ఈ త్రిష పిపాసాయం, పిపాసార్థంలో అంటే
దాహం అర్థంలో, దప్పిక అనే అర్థంలో ఈ ధాతు వచ్చింది ఇక్కడ. ఈ దివాదిగణం యొక్క ధాతు ఇది పరస్మ పదంలో ఉందంట. పిపాసాయం, పిపాస అంటే దాహ అర్థంలో, దప్పిక అనే అర్థంలో ఈ ధాతు ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ మృష తితిక్షాయాం. తితిక్ష అంటే తితిక్షాయాం, మృష క్షమ ఆచార్య. తితిక్ష అంటే మనకి ఇంత ముందుకు వచ్చింది క్షమార్థంలో, ఓకేనా? క్షమార్థం లేదు. తితిక్ష అంటే క్షమార్థంలో ఉండి, తితిక్ష అంటే సహన అని ఇచ్చాడండి, సహన కర్కే అని ఇచ్చాడు కదా. ఓకే అండి. కింద ఉదాహరణలో సహన కర్కే అని సహనం కర్కే, అదే క్షమించడం అంటే సహించడం, క్షమార్థంలో ఇచ్చాడు ఇక్కడ. ఇదే తీసుకున్నాము. అంటే వేరే అర్థం కూడా ఉంది. అంటే కొంచెం తెలుసుకునే అర్థంలో, ప్రీతి ఆకాంక్ష అర్థంలో ఒకసారి చూశాను. ఇది ఇంత ముందు కూడా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అదే సందర్భం వచ్చేసరికి ఆలోచిస్తున్నాను. అస్తు, ఇక్కడ మనకు సహనం, తితిక్ష, క్షమ అనే అర్థంలో ఇచ్చారు. ఓకే. మృష తితిక్షాయాం, ఇది దివాదిగణం యొక్క ధాతు. ఇది అంటే ఉభయపది అండి, అంటే పరస్మపది. ఇది పరస్మపదిలో నడుస్తుంది ధాతువు, ఆత్మీయ పదంలో కూడా ఈ ధాతుని రాయవచ్చు. 2 రకాలు రాయొచ్చు 10 రకాలలో. నెక్స్ట్ కృష తనూకరణే. కృష తనూకరణే, తనూక అంటే సూక్ష్మంగా చేసే అర్థంలో, కృష తనూకరణే. ఓకే. ఇది దివాదిగణం, ఓన్లీ పరస్మ పద. ప అంటే పరస్మ పదంలో మాత్రం నడుస్తుంది. ఇది ఆత్మీయపద ధాతు కాదు, ఉభయపది కూడా కాదు, ఓన్లీ పరస్మ పదంలో రూపం నడుస్తుంది. ఓకే. ఇత్యేతేభ్య ధాతుభ్య పరః షట్ క్త్వా. ఏంటి షట్ అంటే? ఇటా సహ షట్, షట్తో యుక్తమైన దాన్ని షట్, ఇటుతో కూడుకునే దాన్ని షట్ అంటాం. షటా సహ ఇట్. తో షట్ క్త్వా వా నా కిత్వత్ భవతి. ఇక్కడ వా ఇచ్చాడు వికల్పంగా, కిత్వత్ నా భవతి, వా నా కిత్వత్ భవతి. ఎలాగా? కాశ్యపస్య ఆచార్యస్య మతేన, కాశ్యప ఆచార్య యొక్క మతంలో, కాశ్యప ఆచార్య యొక్క అభిప్రాయానుసారంగా ఇక్కడ వికల్పంగా కిత్వత్ కాదు. అంటే ఇక్కడ కూడా ఒక పక్షంలో వికల్పం, పక్షంలో కిత్వత్ అవుతుంది, ఒక పక్షంలో కాదు. ఒక పక్షంలో కిత్తు నిషేధించాం, త్వాప్రత్యయం కిత్తు ఆల్రెడీ ఉంది కానీ కిత్వత్ కాదు అని చెప్పి ఒక పక్షం నిషేధించాం. రెండో పక్షం నిషేధించదు, అలాగే ఉంటుంది. సామాన్య కిత్తు ఉంది కాబట్టి కిత్తు నిరోధించాల్సిన సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చి నిరోధిస్తాయి అన్నమాట. ఓకే. సో ఈ రకంగా ఈ సూత్రం ఏం చేసింది? త్రిషిధాతు, మృషిధాతు, కృషిధాతు, ఈ ధాతులకు ప్రక్కన ఉన్నటువంటి షట్ క్త్వా, షట్టుతో ఇటుతో కొడుకున్నటువంటి త్వా ప్రత్యయం ఏదైతే ఉందో అది కిత్వత్ కాదు అని చెప్పి నిషేధించింది. కానీ ఎవరి మతంలో? పాణ్య ఆచార్య మతంలో కాండి, కాశ్యప ఆచార్యస్య మతంలో అభిప్రాయంగా, ఆయన సిద్ధాంతం ప్రకారంగా వికల్పంగా కిత్వత్ చేసుకోవచ్చు, అంటే వికల్పంగా నిషేధించవచ్చు అని చెప్పి ఈ సూత్రం స్పష్టంగా చెప్పినమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మహర్షి పాణిని ఆచార్య యొక్క మతంలో అయితే ఇక్కడ వికల్పం కాదు, నిత్యంగా లోపిస్తున్నమాట. వికల్పం కాదు, పూర్తిగా నిత్యంగా లోపిస్తున్నమాట. అంటే కిత్వత్ నిషేధిస్తుంది, వికల్పం కూడా లేదు పాణ్య ఆచార్య మతంలో. ఓన్లీ అప్పుడు ఈ కాశ్యప ఆచార్య కూడా పాణిని కంటే ముందు ఆచార్య అండి, మహాన్ వైయాకరణ ఆచార్య, ఇతను కూడా కాశ్యప ఆచార్య. అప్పట్లో ఈ ఆచార్య యొక్క వ్యాకరణం కూడా ప్రచలనలో ఉండేది. ఇప్పుడు ఈ పాణిని వ్యాకరణం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అణిచివేయబడ్డాయన్నమాట. ఆపిశల్య వ్యాకరణము. ఇప్పుడు మనకు అప్పట్లో ఏ వ్యాకరణాలు ప్రచలనంలో ఉండేటివో, ప్రసిద్ధంగా ఉండేటివో, ఆ ఆచార్య యొక్క ప్రసిద్ధమైన ఆచార్య యొక్క అభిప్రాయం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు మధ్య మధ్య ఇప్పుడు కాశ్యప ఆచార్య ఇప్పుడు ఒక పేరు వచ్చింది, అలా గాలవ ఆచార్య, అలాగే అట్లా భిన్న భిన్న ఆచార్య యొక్క మతం యొక్క అభిప్రాయాన్ని కూడా, వాళ్ళ సిద్ధాంతాన్ని కూడా మనకు మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. సో అప్పట్లో వీళ్ళు కూడా ప్రామాణిక ఆచార్యులు వ్యాకరణంలో. సో కానీ పాణిని వ్యాకరణం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సామాన్యంగా అణిచివేయబడ్డాయి. కానీ అప్పట్లో ఇవి కూడా ఒక అస్తిత్వం అంటూ ఉండేది అన్నమాట. ఈ వ్యాకరణానికి కూడా వీరు రచించినటువంటి మహర్షి పాణిని ఏ విధంగా రచించారో అలాగే కాశ్యప ఆచార్య కూడా వాళ్ళ యొక్క వ్యాకరణం ఉండేది అనమాట, సిద్ధాంతం ఉండేటివి. ఇప్పుడు ఆయన యొక్క ఆచార్య యొక్క అభిప్రాయాన్ని ఆయన గౌరవిస్తూ ఆయన అభిప్రాయం ప్రకారంగా లేదండి ఇక్కడ వికల్పంగా కూడా మనకు కిత్వత్ నిషేధించుకోవచ్చు అని చెప్పి కాశ్యప ఆచార్య యొక్క మతాన్ని ఉద్ధరించారు, ఇక్కడ ఉద్ధృతం చేశారు. సో దీనికి ఉదాహరణలు ఏమున్నాయి? త్రిషిత్వ, తర్షిత్వ, మృషిత్వ, మర్షిత్వ, కృషిత్వ, కర్షిత్వ. ఇక్కడ మనకు రూపాలు శబ్దంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంట్లో ఏ ప్రత్యయము, ధాతువు ఏంటి, ఇట్ ఏంటి, ఇక్కడ ఇటు ఎక్కడ రాలేదు, ఎక్కడ వచ్చిందన్నమాట. మన సూత్రం ఏంటి? ఈ 3 ధాతులు షట్ త్వా అని చెప్పాం. ఇటుతో కూడుకున్నటువంటి త్వా ప్రత్యయం ఏదైతే ఉందో అది
వికల్పం కిత్వత్ కాదు అంటే ఒక పక్షంలో కిత్వత్ చేయదు అంటే ఒక పక్షంలో ఆటోమేటిక్ కిత్వత్ అయిపోతుంది. అందుకే ఇక్కడ త్రిషు ధాతుకి ఇక్కడ ధాతు అనేది మనకు స్పష్టంగా ఈ త్రిష పిపాసాయం ధాతు అండి. ఈ త్రిష అంటే ఇక్కడ ధాతులో మొట్టమొదటిలో యకారం ఈ కనిపిస్తుంది, అంతిమంలో షాలో కూడా ఆ కనిపిస్తుంది. ఇక్కడేమో భూవాదయో ధాతవ అని పేరు పెట్టుకున్నాక తర్వాత ధాతుకు అనుబంధ లోపం చేస్తామండి. ధాతుకి అనుబంధ లోపం ఎలా అవుతుంది? మనం రూపసిద్ధి చేస్తున్నాం, త్రిషిత్వ రూపసిద్ధి చెప్తున్నాం అండి. త్రిషిత్వ ఇక్కడ ఈ ధాతులో ఆది యకారానికి ఈ ఉంది కదా, ఆది ఈ టుడవహ, ఆది ఈ టుడవహ అనే సూత్రం ప్రకారంగా ఆది ఇకారానికి ఇత్ సంజయ్ పేరు పెట్టేస్తుందండి. ఇత్ అని పేరు పెట్టగానే తస్లోప అదర్శన లోప చేసేస్తాము. అలాగే అంతిమ అకారానికి త్రిషలో ఉండే ఆ షాలో ఉండే ఆకారానికి మాత్రము ఉపదేశే అజనునాసిక ఇత్ ప్రకారంగా అది కూడా ఇత్ సంజయ్ పేరు పెట్టబడుతుంది. తర్వాత తస్య లోప అదర్శన లోప చేసేస్తాము. అప్పుడు ఏం మిగులుతుంది? త్రిషు మిగులుతున్నాం అండి. ఇటువంటి త్రిషు ధాతు పక్కన మనం ప్రత్యయం తెచ్చుకోవాలి. ప్రత్యయం తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్తాం? ధాతు అధికారానికి వెళ్ళి సమాన కర్తృకయో పూర్వకాలే సూత్రం ప్రకారంగానే ముందు చెప్పిన విధంగానే ఇక్కడ ఇట్టి తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాం? త్వా ప్రత్యయం తెచ్చుకుంటాం. సమాన కర్తృకయో పూర్వకాలే, సమాన కర్తృకయో పూర్వకాలే సూత్రం ప్రకారంగా మనం త్వా ప్రత్యయం తెచ్చుకుంటాం. త్వా ప్రత్యయం తెచ్చుకోగానే ఏమవుతుంది? దానికి అనుబంధ లోపం చేసేస్తాం. ఏం చేస్తామండి? అనుబంధ లోపం చేస్తాం. ఎలాగా? లషక్వ తద్దితే, లాషాకు అంటే ప్రత్యయానికి ఆదిలో లకారం కానీ షకారం కానీ కవర్గం కానీ ఉంటే వాటి ఏ ఉన్నా కూడా దానికి ఇత్తని పేరు పెట్టుకుంటాము. ఇత్తని పేరు పెట్టుకోగానే తస్య లోప అదర్శన లోప అయిపోతుంది. అప్పుడు ఓన్లీ త్వా మిగులుతుంది. అప్పుడు ఏమైంది మనకు? త్రిష్ త్వా. ఈ సందర్భంలో ఆర్ధధాతుకం శేష అనే సూత్రం వచ్చేసి దీనికి ఆర్ధధాతుకం పేరు పెట్టేస్తుంది. ఎందుకంటే తింగు కాదు షిత్తు కాదు, తింగు షిత్తు భిన్న ప్రత్యయాలకు ఈ సూత్రం రెడీగా ఉంటున్నమాట. ఎందుకు? ఆర్ధధాతుకం అని పేరు పెట్టడం కోసం. అందుకే ఆర్ధధాతుకం శేషాహ, ఆర్ధధాతుకం శేష అంటే త్వా ప్రత్యయానికి ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్నాం. సరే, ఆర్ధధాతుకం అని పేరు పెట్టుకోవడం ఏం లాభం వచ్చింది? ఆర్ధధాతుకుని పేరు పెట్టుకోవడం వల్ల ఏం లాభం వచ్చిందంటే ఆర్ధధాతు కస్యేడు వలాదేహి అనే సూత్రం ప్రకారంగా త్వా ప్రత్యయానికి కూడా ఇట్ ఆగమం అయింది. అందుకే ఇట్ ఆగమం చేస్తే ఏమైపోయినప్పుడు త్రిష్ ఇట్ త్వా, త్రిష్ ఇట్ త్వా. ఇప్పుడు ఇట్టుకు అనుబంధ లోపం చేస్తాము. తకారానికి హలంత్యం తస్య లోప అదర్శన లోప. అప్పుడు ఏం మిగులుతుంది? ఈ మిగులుతుంది. త్రిష్ ఈ త్వా, త్రిష్ ఈ త్వా. ఇప్పుడు ఈ సందర్భంలో మన ప్రకృత సూత్రం వస్తుంది. ప్రకృత సూత్రం అంటే మనం చెప్పుకోబోయే సూత్రాన్ని ప్రకృత సూత్రం అంటాము. ఇదేమండి? త్రిషి మృషి క్రిషేహి కాశ్యపస్య అనే సూత్రం వచ్చి ఏం చెప్పింది? త్రిషి ధాతో పరహ, త్రిషి ధాతుకి పక్కన షట్ త్వా అంటే ఇటుతో కూడుకునే త్వా ప్రత్యయం ఏదైతే ఉందో ఉంది కదా, ఇక్కడ త్రిషి ఇటు త్వా కదా, ఇటు ప్రత్యయం ఏదైతే ఉందో, ఇటుతో కూడిన త్వా ప్రత్యయం ఏదైతే ఉందో అదేమవుతుంది? కిత్వత్ నా భవతి అని చెప్పి నిషేధించింది. కిత్వత్ ఒక పక్షంలో కాదు, కిత్వత్ కాదు అని చెప్పింది. కిత్వత్ కాకపోతే ఏంటి? వెంటనే పుగంత లఘు పదస్యచ, ఏంటండి? పుగంత లఘు పదస్యచ అని వచ్చేసి ఆర్ధాతుక ప్రత్యయం పక్కన ఉంటేనా నేను లఘు ఉపదాకి నేను గుణం చేస్తాను. అంగస్య ఉపదాయా, ఇక్కడ మనం యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ప్రకారంగా అంగసం చెప్పి పెట్టుకుంటామండి. ఎందుకంటే అంగాధికారంలో ఉంది కాబట్టి ఇది. ఏది? పుగంత లఘు పదస్యచ అని సూత్రం ప్రకారంగా. ఆల్రెడీ ప్రత్యయం పక్కన ఉంటే ఆటోమేటిక్ గా ముందు అంగసంజ అయిపోతుంది. అందుకే మాటికి చెప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మనం చెప్పుకోవడం లేదు. అంగసంజ ఉంది కాబట్టి దీనికి ఏం చెప్పింది? ఆర్ధధాతుకే పదత అంగస్య ఉపదాయా గుణోభవతి అని చెప్పింది. త్రిశులో ఏముంది ఉపదాలో? అంతిమ అకారానికి ముందు అంతిమ అక్షరం ముందు అక్షరం ఉపదా అంటాం కదా. అంతిమ అక్షరం షకారం, ఆ షకారానికి ముందు అక్షరం రు, త్రిశులో రు రుకారం, దానికి గుణం అవుతుంది. గుణం చేసుకోబోతుంటే ఉరంధ్ర పరహ అనే సూత్రం పరిగెత్తుకుంటూ వచ్చింది ఇక్కడ. ఏది? పుగంత లఘు పదస్యచ అనే సూత్రం వచ్చేసి రుకారం గుణం చేసుకోబోతుంటే వెంటనే ఉరంధ్ర పరహ అనే సూత్రం వచ్చిందండి. ఏమని చెప్పింది? రువర్ణస్య స్థానే అన్య ప్రసజ్యమానే రపరో భూత్వా భవతి. నువ్వు ఎప్పుడన్నా గాని రుకార స్థానంలో గుణము గాని వృద్ధి గాని ఎప్పుడు చేసుకున్నా, ఎప్పుడు రుకార స్థానం అండి, రుకార స్థానంలో గుణము కానీ వృద్ధి కానీ ఎప్పుడు చేసుకున్నా అక్కడ ఆ గుణవక్షరం ఏదైతే ఉందో దాని పక్కనే రపరో భవతి, రకారం కూడా పరంగా చేర్చుకో, రకారం కూడా పరంగా వస్తుంది.
రువర్ణస్య స్థానే అన్ ప్రసజ్యమానే. అన్ అంటే ఆ, ఈ, ఊ, ఈ 3 అక్షరాల నుంచి ఏ అక్షరం వచ్చినా కూడా, గుణవర్ణంలో ఏ అక్షరం వచ్చినా కూడా అది వెంటనే ఏమవుతుందంట, రపరో భవతి. ఆ అకారం వస్తే ఆకి పక్కన రకారం వస్తుంది, ఇకారం వస్తే ఈకి పక్కన రకారం వస్తుంది, ఆ, ఈ, ఊ. ఒకవేళ ఉకారం వస్తే ఊకి పక్కన రకారం వస్తుంది. అన్ ప్రసజ్యమాన అంటే అన్ ప్రత్యాహారంలో ఉండే వర్ణం ప్రసిద్ధమానమైనప్పుడు అంటే ప్రాప్తమైనప్పుడు వెంటనే ఏమవుతుంది, రపరో భవతి. రకారం పరంగా వస్తుంది. పరో, పరంగా, పరహ అంటే పరంగా వస్తుంది అని చెప్పి ఈ సూత్రం దీన్ని యాడ్ చేసింది. ఎప్పుడు పుగంత లఘు పదశిచ అనే సూత్రం వచ్చి పనిచేస్తున్నప్పుడు ఇది కూడా వచ్చి దాంట్లో యాడ్ అయిపోయింది అనమాట. అందుకే రుకార స్థాన గుణము అర్ అయిపోయిందండి. ఏమైపోయింది, అర్. అంటే రీ స్థాన గుణం ఏమవుతుందండి, గుణం అంటే ఏమిటి, అదేం గుణ ఆ, ఏ, ఓ ఇది ఏతేషాం అంగానాం గుణ సంజ్ఞా భవతి. ఇక్కడ ఆకి, ఏకి, ఓకి ఈ 3 వర్ణాలకు గుణం అని పేరండి. కానీ ఈ 3 వర్ణాలు ఏమొస్తుంది, ఏ అక్షరం పెట్టుకోవాలి అన్నప్పుడు మనకు ఉదాహరణ రపరాహ వచ్చేసిందా. రువర్ణ స్థానం ఎప్పుడు గుణం వచ్చినా గుణం అంటే ఆ, ఏ, ఓ అండి. ఇందులో రుకారానికి అత్యంత సదృశతమః స్థానంతరం వస్తుంది. సదృశతమః. ఇక గుణం అన్నాం. గుణం అంటే ఏమొస్తుంది, గుణంలో 3 అక్షరాలు ఉన్నాయి. గుణంలో 3 అక్షరాల నుంచి ఇదేం తెచ్చుకుంటాము, ఆ, ఏ, ఓ 3 అక్షరాలు ఉన్నాయి. మనకు స్థానం కలుపుకుందాం. స్థానం ఏం కలుపుకుంటాం, ఇక్కడ ఆ, ఏ, ఓ. ఇక్కడ మనకు వర్ణం ఉంది, రుకారం ఉంది. ఋతుదశ మూర్ధన్యా, ఇది మూర్ధా స్థానము. ఏదేతో కంఠ తాళవ్యవు, ఇది కంఠము తాళము. ఓదోతో కంఠోష్ఠవు, కంఠము ఓష్ఠము అని ప్రసిద్ధమానమైంది. అంటే గుణం అనగానే ఊరికి ప్రసిద్ధమైన ప్రాప్తమైంది, అది మనం తెచ్చుకో. ప్రాప్తం ఏమైందండి, గుణం. ఇప్పుడు ఏమంటది, ఇది వెనకబడి ఉదయం తప్పరా వచ్చేసింది కదా, అది పని చేసుకోబోతుంటే ఏం చెప్పింది, లేదండి ఊరికి మాట, ఊరికి అక్షరాలు వచ్చాయంతే, గుణాక్షరాలు వచ్చాయి. ఏది రువర్ణస్య స్థానే అన్ ప్రసజ్యమానే. ఏం ప్రసజ్యమయ్యాయి, ఆ, ఈ 3 ప్రాప్తమయ్యాయి. ఏం ప్రాప్తమయ్యాయి, 3 ప్రాప్తం కాగానే ఆ ప్రాప్తమైనప్పుడు వెంటనే అపరం చేసేసిందన్నమాట. ఏం చేసింది, రువర్ణ స్థానంలో గుణాక్షరాలు పరంగా అయినప్పుడు వెంటనే ఆ, ఈ, ఊలోంచి 3 వర్ణాలు చదువు ఆ వర్ణం ప్రాప్తమైన కొన్ని వెంటనే ఈ సూత్రం వచ్చి దాన్ని రపరం చేస్తుంది. అందుకే మన స్థానాంతరితమ స్థానంలో స్థానాంతరితమ రాకుండా ఇదేం చేసింది, ఈ సూత్రం వచ్చి ఏం చేసింది, ఇది స్థానాంతరతమ అనే సూత్రానికి అపవాదం అనమాట. ఇది వచ్చి ఏం చేసింది, ఊరికే ప్రాప్తమైంది. పుగంత లఘు పదస్యచ అనే సూత్రం వచ్చేసి రుకార స్థానంలో అన్ ప్రసజ్యమానమైనప్పుడు అంటే అన్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణాలు ప్రాప్తమైనప్పుడు. ఇక్కడ ఏం ప్రాప్తం, 3 వర్ణాలు వచ్చాయి, ఆ, ఏ, ఓ. ఈ 3 వర్ణాలు ప్రాప్తం, గుణవర్ణాలు ప్రాప్తమే. ప్రాప్తం అయిన వెంటనే ఏం చేసింది, ఆ, ఈ, ఊ 3 వర్ణాల్లోంచి ఏ ఒక్క వర్ణం కనిపించినా ఏం చేస్తుంది, వెంటనే ఇది రకారం పరంగా చేర్చేస్తుంది. ఇక్కడ ఆ కనిపించిందా, ఆ, ఏ, ఓ నుంచి ఆ కనిపించింది కదా, ఆ కనిపించగానే ప్రాప్తం అయిన వెంటనే ఇది వచ్చేసి రపరం చేసేసింది అన్నమాట. స్థానాంతరితమకి అవకాశం ఇవ్వలేదు. అంతకంటే ముందే అని ప్రాప్తమైన వెంటనే ప్రసజ్యమానే, ప్రాప్తమైన వెంటనే సూత్రం ఆ కనిపించింది కాబట్టి వెంటనే రకారం పరంగా చేర్చింది. అందుకే అర్ర అయిపోయింది. రుకార స్థానంలో అయిపోయింది, అర్ర అయిపోయింది అన్నమాట. అందుకే అర్ర అయిపోతే ఏమవుతుంది, తర్ అయిపోయింది. తర్ అయిపోయింది. తరుష్ పక్కన ఇటుక ఈ పక్కన త్వ. తరుష్ షకార హలంతం కాబట్టి తరిషి త్వ, తరిషిత్వ అనే రూపం మనకు సిద్ధిస్తుందండి. ఏంటి, తరిషిత్వ. ఓకేనా, తరిషిత్వ. ఎప్పుడైతే కిత్తువత్ కాదో, మన ప్రకృత సూత్రం చేత త్రిషి మృషి కృషే అనే ప్రకృతి కాశ్యపస్య అనే సూత్రం చేత ఎప్పుడైతే కిత్తువత్ నిషేధించాము, త్వాపైతే కిత్తు కాదు అని చెప్పి నిషేధించాము. కిత్తు కాలేదు కాబట్టి పుగంత లఘు పదస్థితి అనే సూత్రం వచ్చేసి గుణం చేసిందన్నమాట. ఉదంత అపరహ సహాయం చేత గుణం చేసిందన్నమాట. ఓకే, ఒక పక్షంలో గుణము కాలేదు, ఒక పక్షంలో నిషేధిస్తాను, ఒకే రూపంగా నిషేధిస్తా అని చెప్పింది. ఒక పక్షం నిషేధించదు, కిత్తువత్తును నిషేధించదు. నిషేధించకపోతే ఎలా ఉందో అలాగే ఉంది. ఎలా ఉంది, ప్రత్యయంలో కిత్ ఆల్రెడీ స్వతహ ప్రత్యయంలో కిత్ ప్రత్యయం ఉంది. కిత్ ప్రత్యయం ఉంది కాబట్టి మళ్ళీ గుణం చేసుకోబోతుంటుంటే అప్పుడు కింగితిచ అనే సూత్రం వచ్చేసి నిషేధిస్తుంది. ఏది, గుణాన్ని నిషేధిస్తుంది. గుణం నిషేధించినప్పుడు ఏమవుతుంది,
ఉదయం రపర కూడా రాదు. గుణం ఉంటే ఇది వచ్చే ఉదయం రపర దువర్ణ సస్థాన అని ప్రసిద్ధమానే రపరవ భూత్వా భవతి అనే సూత్రం వచ్చేసి అది కూడా యాడ్ అయ్యేది. కానీ గుణమే నిషేధించాం. గుణం నిషేధించాం కాబట్టి అలాగే ఎలాగ ఉందో ధాతు అలాగే ఉండిపోయింది. అందుకే త్రిషు ఈ త్వ ఇక్కడ అందుకే ఏం చేయలేదు మనం, త్రిషులో ఉండే షకాల హలంతానికి ఈ కలిపితే త్రిషుత్వ అనే రూపం మనకు సిద్ధించిందండి. అంటే ఇటు నిషేధించినప్పుడేమో పుగంత లఘు పదసచ అనే వచ్చేసి కిత్తు నిషేధించినప్పుడు కిత్తు నిషేధించినప్పుడేమో పుగంత లఘు పదసచ అనుసూతం వచ్చేసి గుణం చేసేసింది. కిత్తు నిషేధించలేదు కాబట్టి కిత్ ఆల్రెడీ త్వా ప్రత్యయంలో స్వతహా ఉంది కాబట్టి కింగిదిచ అనుసూతం వచ్చేసి గుణం చేసుకోబోతుంటే నిషేధించింది. ఈ రకంగా అందుకే అన్నిటిలో తర్షిత్వ త్రిషిత్వ మృషిత్వ మర్షిత్వ కృషిత్వ కర్షిత్వ అన్నిట్లలో ఇదే విధంగా చూసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనం స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ అకిత్ పక్షంలో గుణం అవుతుంది, కిత్వత్ ఎప్పుడైతే చేయమో కిత్ పక్షంలో గుణం అవుతుందంట. అంటే అన్ని చోట్ల కిత్ పక్షంలో గుణం నిషేధించబడుతుంది, అకిత్ పక్షంలో గుణం అవుతుందంట. ఎప్పుడైతే కిత్ కాదో అప్పుడు గుణము, అకిత్ పక్షంలో కిత్ నిషేధించలేదో అప్పుడు మామూలుగా గుణం నిషేధించబడుతుంది. ఓకేనా? సో ఈ రకంగా మనము ఇందులో ఉన్నటువంటి రూపాలు చూసాం. ఇందులో ఒక సందేహం ఉంటే చెప్పండి ఇప్పుడు. హలో, ఆచార్య, నాకు అర్థమైందండి. జీ. సో అందరికి అర్థమైందండి? అర్థమైందండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇది కొంచెం మనకు అర్థం చేసుకునే సూత్రం అంట. ఎందుకంటే మనకు ముందు దీనికి పూర్వాపద అపవాద సూత్రాలు చాలా ఉన్నాయి. ఇది జాగ్రత్తగా గమనించండి ఈ సూత్రాన్ని. ఇది ఒకటి, రలో వ్యుపధాత్ ధరాదేహి సంశ్చ రలో వ్యుపధాత్ ధరాదేహి సంశ్చ. ఇప్పుడు ఈ సూత్రాన్ని పద విభాగం చేసుకుందాం. ఏంటి? పదచ్ఛేద. ముందుగా సూత్రంలో రలహ అంటే ఏమిటి? పంచమి భక్తి ఏకవచనం. సూత్రం రలో ఉంది కదా, రలహ అంటే సంధి కారణంగా ఓ అయిపోయింది. ఏదంతో హసిచ సూత్రం ప్రకారంగా అది ఓకారం అయిపోయింది. హసిచ తెలుసు కదా ఏమంటుంది? అస్నిది సకార ససజుసో రుహు ప్రకారంగా రు అయిపోయి వెంటనే ఆ రుకి మనం విసర్గం చేసుకోవడానికి ముందే హస్ ప్రత్యాహారం వర్ణం ప్రకారం, అంటే హస్ ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్ణంలోంచి ఏ వర్ణం ఒక పక్క ఉన్నా ఆ రుకార స్థానంలో వేసి ఉకారం చేసుకున్నామంట. రాస్థానంలో ఊ వచ్చిందన్నమాట. అప్పుడు ఏమైపోయింది? రలాలో లకారం ఉండే ఆకారం పక్కన రూస్థానం వచ్చిన ఊ, ఆ ఊ కలిసి మళ్ళీ గుణం చేస్తాం. ఆద్గుణ ప్రకారం గుణం చేస్తే రలో అయిపోయింది అన్నమాట. అందుకే రలహ అనేది అశిచ ప్రకారంగా రలో అయిపోయింది, గుణ అసంధి ప్రకారంగా రలో అయిపోయింది. ముందు అంతకంటే ముందు మనకు హసిచ సూత్రము, తర్వాత ఆద్గుణ ప్రకారంగా గుణం చేస్తే రలో అయిపోయింది. అస్తు. నెక్స్ట్ ఏంటి? వ్యుపధాత్ మూల శబ్దం అక్కడ దళాదేహి వచ్చిందండి. కానీ ఇక్కడ సూత్రంలో విడగొట్టినప్పుడు వ్యుపధాత్ ఇది కూడా పంచమి విభక్తిలో స్పష్టంగా కనిపిస్తున్నాడు. రలహ పంచమి విభక్తి ఏకవచనము, వ్యుపధాత్ ఇది కూడా పంచమి విభక్తి ఏకవచనము. ఓకేనా? ఇప్పుడు తర్వాత ఏంది? హలాదేహి. ఏంటి? హలాదేహుడు పంచమి విభక్తి ఏకవచనం అండి. చూడండి ఎన్ని ఉన్నాయో. రలహ, వ్యుపధాత్, హలాదేహి ఇది కూడా పంచమి విభక్తి ఏకవచనం. తర్వాత సన్. చూడు ఇక్కడ చూడండి, సన్ మూల శబ్దం అంటే సన్ అండి. ఆ నకారానికి అనుస్వారం చేసామంట. అందుకే సమ్ అయిపోయింది సూత్రంలో. సంశ్చ ఆ బిందు వచ్చేసింది. కానీ విడగొట్టినప్పుడు ఏమిటి? ఆ నకారమే అనుస్వారంగా మార్చేసామండి సంధి నియమం ప్రకారంగా. అందుకే విడగొట్టినప్పుడు సన్ ప్లస్ చ అవ్యయపదము. సన్ అనేది ప్రథమ విభక్తి ఏకవచనం. ఈ రకంగా మనం సూత్రం ఏదైతే ఉందో పద విభాగం ద్వారా విడగొట్టుకున్న తర్వాత దాంట్లో ఏ పదం ఏ విభక్తి ఉంది అనేది గుర్తుంచుకోవాలి. ఏ విభక్తి ఉంది గుర్తుంచుకున్నప్పుడు మనకు సూత్రార్థం చెప్పుకోవడం సరళంగా ఉంటుంది. ఓకే, సో ఈ రకంగా మనము సూత్రార్థాన్ని పద విభాగాన్ని చూసాము. ఇప్పుడు చూద్దామండి. వ్యుపధాత్ అంటే ఏమిటి? రలహ అంటే ఏమిటి? హలాదేహి అంటే ఏమిటి? సంచ. ఇక్కడ ముందు ఒకటి గమనిద్దాము. రలో విపధాత్లో తకారం ఉంది, ఆ పక్కన హలాదేహి ఉంది. మరి సూత్రంలో దకారం ఎలా అయిపోయింది, మరి ధకారం ఎలా అయిపోయిందండి?
అంటే ఇక్కడ వ్యుపధాత్ లో తా ఉంది కదా పంచవిభక్తిలో తకారము, దానికి జలాం జశోంతే ప్రకారంగా దకారం అయిపోతుంది. వ్యుపధాత్ అయిపోయింది. ఇంకా సమస్య ఏంటి, పక్కన హలాదేహిలో ఉండే హకారానికి ధా అయిపోయి ఒత్తు ధా, దానికి హూ జల్భ్యో హేర్ధి ఏంటండి, హూ జల్భ్యో హేర్ధి అనే సూత్రం ప్రకారంగా హకార ధకారం వస్తుంది, హకార స్థానంలో ధకారం వస్తుంది. అందుకే ఇక్కడ అదలో విపదా దళాదేహి సంశ్చ అని చెప్పుకున్నమాట. ఓకేనా? హూ జల్భ్యో హేర్ధి జలాం జశోంతే ప్రకారంగా మన దకారము. తర్వాత ఈ సూత్రం వచ్చేసి పక్కన హలాదేహిలో ఉండే హకారం కూడా ధకారం చేసి ఒత్తు మహాప్రాణం ధకారం చేసేసరికి మనకు ఒకటి అల్పప్రాణం మహాప్రాణం కలిసి రలో విపదా ధలాదేహి అలాగైపోయింది అనమాట. పంచమి విభక్తి ఏకవచనంలోకి వచ్చేసింది అనమాట. అంటే హలాదేహిలో ఉండే హకారం కూడా ధకారం మహాప్రాణం చేశాం. ఎందుకు అకారైన చతుర్థాహ అనే శిక్షా సూత్ర నియమం ప్రకారంగా అకారం మహాప్రాణం కాబట్టి మహాప్రాసంలో మహాప్రాణ అక్షరమే వస్తుంది. అంటే చతుర్థ వర్ణం ధానే వచ్చేసింది అనమాట. అస్తు. పక్కన సన్ను ఎలా ఉందో చా కూడా మనకు పక్కన విడివిడిగా ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం, సమాసం చూద్దాం. సూత్రంలో వ్యుపదాత్ ఉంది కదా, ఆ వ్యుపదాత్లో ఏ పదాలు ఉన్నాయి, ఏ వర్ణాలు ఉన్నాయి ఏంటి అనేది సమాసం ద్వారా మనం చూద్దామండి. అంటే సమాసం అంటే ముందు విగ్రహం ద్వారా చూసి దాన్ని కలిపేద్దాం. చూడండి, సమాసం ఏ రకంగా సమాసం ఏ రకంగా చెప్పేది ఇక్కడ, ఉశ్చ ఇశ్చ వి. సూత్రంలో వ్యుపదాత్ ఉంది కదా, ఆ వి అంటే ముందు వా ఏంది, వా అంటే ఏంటి అది చూపిస్తున్నామట. వి అంటే ఏమిటి, ముందు వ్యుపదాత్ అంటున్నదా, ముందు వకారం ఉంది అక్కడ. ఆ వకారానికి తాత్పర్యం ఏంటి ఇక్కడ అంటే దానికి సమానం చెప్తున్నారు ఇక్కడ. ఉశ్చ ఇశ్చ వి. ఉకారము ఇకారం కలిపితే వి అయిపోయిందంట. ఎలా అయిపోయింది, ఉకారము ఇకారం కలిపితే ఈ అయిపోయింది. ఎలా అయిపోయింది, పక్కన ఇచ్చాడు ఈకో ఏనచి ఇది అనేన ఎనాదేశ. అంటే ఇక్కుల స్థానంలో ఏనా ఆదేశం అయిపోయింది. ఇక్కడ ఏంటి, ఉష్ట అనే ఒక ఊ ఉంది, ఇష్ట అనే ఇక్కడ ఈ ఉంది. ఇది ఇక్కు కదా, ఈ ఊరు లుకు ఇక్కులు అంటాం. యా వారా లా అనేది వీటిని ఎన్నులు అంటాం. అంటే ఇక్కుల స్థానంలో ఎన్నులు వస్తాయి, కానీ ఎప్పుడు అచ్చులు పక్కన ఉంటేనే, అంటే అచ్చు వర్ణములు స్వరవర్ణములు పక్కన ఉంటేనే వస్తాయి. ఇక్కడ ఏమన్నా ఇక్కు ఉందండి, ఊ ఉంది మనకు, ఉష్చలో ఊ ఉంది, పక్కన ఆ ఊ స్థానం వస్తుంది, ఏనా ఆదేశం వస్తుంది అంట. క్రమంగా ఈ ఊ రు లు స్థానంలో క్రమంగా యా వా రా లా లు వస్తాయన్నమాట. ఇక్కడ ఈ స్థానంలో కాదు, ఊ ఉంది, ఉష్చ ఇష్ట అన్నాం. ఊ స్థానం వస్తుంది, క్రమానుసారంగా చూసుకుంటే ఊ స్థానంలో వా వస్తుంది అన్నమాట. ఊ స్థానం వస్తుంది, వా వచ్చిందన్నమాట. కానీ ఎప్పుడు పక్కన అచ్చులు ఉంటేనే. ఉంది కదా, ఉష్చ ఇష్ట అని చెప్పాం, ఉష్చ ఇష్ట అనేది అచ్చే కదా, అందుకే పక్కన వచ్చింది కాబట్టి ఊ స్థానంలో వకారం వచ్చేసింది ఏనా సంధి ప్రకారం, ఇంకో ఎనర్జీ ప్రకారంగా. అప్పుడు వా అయిపోయింది, వా హలంతం. వా హలంతానికి పక్కనే ఉంది ఇక్కడ, వా హలంతానికి పక్కనే ఈ ఉందన్నమాట. అప్పుడు ఏమైపోయింది, వా హలంతం ప్లస్ ఈ కలిపితే వి అయిపోయిందండి. వా హలంతం ప్లస్ ఈ కలిపితే వి అయిపోయింది అన్నమాట. ఓకేనా? ఉష్ట ఇష్ట ఈజ్ ఈక్వల్ టు వి అయిపోయింది. ఇది స్పష్టమైన అనుకుంటాను. అటువంటి వి అనేది ఉపదాలో ఉంది ఏ దానికైతే దాన్ని వ్యుపదహ అంటాం. అటువంటి వి అంటే అటువంటి వకారము ఉపధాలో ఉంది ఏ దానికైతే ఎక్కడైతే దాన్నే వ్యుపదహ అంటే వకారము యకారము ఉపదాలో ఉన్నాయి ఎక్కడైతే. వి ఉపద, వి ఎలా వచ్చిందండి, ఉష్చ ఇష్ట ఇది నుండి కలిపితే వి అయిపోయింది అన్నమాట. ఓకేనా? అందుకే వి ఉపధేయస్య సా వ్యుపదహ అంటే వకారము ఉపధాలో ఉంది యస్య ఏ దానికైతే దాన్ని వ్యుపదహ అని చెప్పాం. తస్మాత్ ద్వంద్వ గర్భో బహువ్రీహి. ద్వంద్వ సమాసం చేసుకున్న తర్వాత దాని గర్భంలో బహుది సమాసం చేసుకున్నాం. అందుకే ద్వంద్వ గర్భో బహువ్రీహి అని చెప్పి చెప్పుకున్నాం ఇక్కడ. ఓకే, ఇది స్పష్టమైందా? వ్యుపధాత అంటే ఏమిటి, వి అనేది ఉపదాలో ఉంది. వి అంటే ఏమిటి, ఇక వా వకారం ఉపదాలో ఉంది. ఆ వా అంటే కూడా ఏంటి, ఈ ఊ కలిస్తే వా అయిపోయింది. ఏం కలిసింది, ఇకారము ఉకారము కలిసి ఉకారము ఇకారం కలిస్తే వా అయిపోయింది అన్నమాట. ఉకారము ఇకారం కలిసింది అంటే ఊ స్థానంలో యా రావాలి, ఊ స్థానంలో వా రావాలి అంటే పక్కన అచ్చు కూడా ఉండాలి. అంటే రెండు నిమిత్తం, రెండు కారణం. ఊ ఈ కలిసే మనకు వి అయిపోయాయి. అటువంటి వి అనేది ఉపధాలో ఉంది ఏ దానికైతే దాన్ని వ్యుపధ అని చెప్పాం. తస్మాత్ వ్యుపధాత్. ఓకే, అందుకే ద్వంద్వ గర్భ బహుది సమాసం చేశాం. మళ్ళీ సూత్రం హలాదేహి అంటే ఏమిటి, హలాదేహి దాని యొక్క తాత్పర్యం ఏంటి, దాని తాత్పర్యం ఏంటంటే ఇక్కడ సమాసం ఏంటి, హల్ ఆదిరి యస్య స హలాదిహి.
హల్ వర్ణము ఆదిలో ఉంది యస్య ఏ దానికైతే దాన్ని హలాది అంటాం. హల్ ఆది యస్య స హలాది. హల్ ఆది యస్య స హలాది అంటే హల్ వర్ణం అంటే వ్యంజనాలు. హల్ వర్ణము ఆదిలో ఉంది ఏ దానికైతే దాన్ని హల్ ఆది అంటాము. అది ధాతు కావచ్చు, ప్రత్యయం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏం చెప్పారు సిద్ధాంతము? హలాదేహి అంటే ఏమిటంటే హల్ వర్ణము ఆదిలో ఉంది. హల్ ఆది యస్య యస్య సముదాయస్య వా యస్య ప్రత్యయస్య వా యస్య ధాతోః వా ఏదైనా కావచ్చు. హల్ ఆది యస్య స హలాదిహి తస్మాత్ హలాదేహి. ఇది కూడా పంచమి భక్తి ఏకవచనం మనం చూపించాం. సో హలాది అంటే హల్ వర్ణము ఆదిలో ఉంది ఏ దానికే దాన్ని హలాది అని చెప్పి చెప్పుకున్నామట. అస్తు. అలాగే విపద అని తెలుసు కింద వకారము ఉపదాలో ఉంది. వకారము ఉపదాలో ఉంది ఏ దానికైతే దాన్ని వ్యుపద అని చెప్పాము. ఓకేనా? అది ఎలా వచ్చింది? ఉష్ట ఇష్ట కలిపితే ఉష్ట ఇష్ట అను ఈక్వైన ప్రకారంగా సందేశం కలిపితే వి అయిపోయింది అన్నమాట. అదే ఇక్కడ తీసుకున్నాం. ఆ వి ఎక్కడ చూసిందంటే మనం విగ్రహవాక్యంలో ఉష్ట ఇష్ట అని చెప్పి విగ్రహవాక్యం చేసినప్పుడు ఆ రెండింటి కలియక వల్లనే వి వచ్చేసింది. అటువంటి వి అనేది ఉపదాలో ఉంది ఏ దానికే దాన్ని వ్యుపద అని చెప్పి చెప్పుకున్నాము. ఓకే, ఈ రకంగా విపదాత్ హలాదేహి అనే రెండు పదాల్లో సమాసం ఏంటో మనం చూసాము. ఇప్పుడు దీని అర్థం ఏంటి, ఏ రకంగా వస్తుందంటే ఇక్కడ అనువృత్తి వస్తుంది పైనుంచి. వాకి, త్వాకి, నా, షట్కి, కిత్తికి అనువృత్తి పైనుంచి వస్తుంది. ఇప్పుడు ఈ అనువృత్తిలో ఉండే పదాలను చూసుకుని సూత్రార్థం చెప్దామండి. చూడండి ఏమున్నది ఇక్కడ. ఉకారోపధాత్ ఏంటంట? ఉకారోపధాత్. అదే కదా, ఎందుకంటే ఉష్ట ఇష్ట రెండు కలిపితే వి అయిపోయిందండి. సూత్రంలో మనము వి ఎలా వచ్చింది? ఉష్ట విష్ట, సారీ ఉష్ట ఇష్ట ఈ రెండు కలిపితే వి అయిపోయింది అనమాట. అది చెప్తున్నా అక్కడ. ఉకారోపధాత్ అంటే ఉకారోపదాలో ఉన్నా, లేదా ఇష్ట ఇకారోపధాత్ ఉకారమన్న ఉపదాలో ఉండాలంట, లేదంటే ఇకారమన్న ఉపదాలో ఉండాలంట. ఉకారోపధాత్ ఇకారోపధాత్య. ఇకారోపధ అంటే ఉకారం ఉపదాలో ఉన్నా, లేదంటే ఇకారం ఉపదాలో ఉన్నా. ఉకారోపధాత్ ఇకారోపధాత్య రలంతాత్. అది ఇంకేలా ఇకారమన్న ఉపదాలో ఉండాలి, లేదా రకారమన్న ఉకారమన్న ఉపదాలో ఉండాలి, లేదంటే ఈకారమన్న ఉపదాలో ఉండాలి. ఉకారోపధాత్ ఇకారోపధాత్ చ. ఉకారం ఉపదాలో ఉండాలి, ఇంకా ఈకారం ఉపదాలో ఉండాలి. ఎందుకంటే ఏదో ఒకటి ఉండాలి. తర్వాత ఉండాలి ఇంకా కండిషన్ ఏం చెప్పాడు? రలంతాత్. రలంతాత్ రల్ ప్రత్యాహారం అంతిమంలో ఉండాలంట. కలిసి రల్ అంతాత్ అంటే రల్ ప్రత్యాహారం అంతిమంలో ఉండాలంట ఆ ధాతువులో. అటువంటి ధాతువు ఏ ధాతువుకైతే ఉపదాలు ఉకారం ఉందో, లేదా ఉపదాలు ఇకారం ఉందో, ఏదో ఒకటి ఉండాలి. తర్వాత ఏం కండిషన్ పెట్టాడు? రలంతాత్ రల్ ప్రత్యాహారం అంతిమంలో ఉండాలంట. రల్ ప్రత్యయం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? హయవరత్. హయవట్లో రాంచి మొదలుకొని లాస్ట్ లా వరకు, అంటే రాంచి లా వరకు ఉండే అంతిమ లా వరకు ఉండే వర్ణాల నుంచి ఒక వర్ణం మనం తీసుకోవాలన్నమాట. ఏ వర్ణం ఉన్నా అప్పుడు దాన్ని రలంతాత్ అని చెప్పి రెండో కండిషన్ చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? రలంతాత్ హలాదేహి. ఇంకేం ఉండాలంట? అది హల్ వర్ణం ఆదిలో కూడా ఉండాలంట. మళ్ళీ చూడు, 3 కండిషన్స్ పెట్టాడు. ఏ కండిషన్ పెట్టాడంటే 3 కండిషన్లు పెట్టాడు. రలంతం ఉండాలంట, అది హలాది హల్ వర్ణం ఆదిలో ఉండాలంట, ఇంకేం ఉండాలంట? హల్ వర్ణం ఆదిలో ఉండాలి, ఇంకా ఉకార ఉపదంలో ఉండాలి, లేదంటే ఈకారం ఉపదాలు ఉండాలి. ఈ 3 కండిషన్లు. ఒకటి హల్ వర్ణం ఆది, అటువంటి ధాతు హల్ వర్ణం ఆదిలో ఉండాలి. రెండో కండిషన్ అటువంటి ధాతుకు ఉపదాలు ఇకారం కానీ ఉకారం కానీ ఉండాలి. ఇది రెండో కండిషన్. తర్వాత ఏం ఉండాలి? రలంతమే ఉండాలి. అటువంటి ధాతులో రల్ ప్రత్యాహారం అంటే రల్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణాల నుంచి ఏదో ఒక వర్ణమే ఉండాలన్నమాట. రల్ ప్రత్యాహారం కాకుండా అంతకంటే ముందు హా వచ్చింది అనుకోండి అంతిమంలో, అక్కడ ఈ నియమం పనిచేయదు, ఈ సూత్రం పనిచేయదు అన్నమాట. కాబట్టి ఏ కండిషన్లు? రలంతాత్ ధాతు వ్యుపదాత్ ధాతు. ఉపద అంటే ఇకారం ఉపదలో ఉండాలి, లేదా ఉకారం ఉపదలో ఉండాలి. అటువంటి ఉపదాలు ఉండాలి. తర్వాత హలాదేహి హల్ వర్ణం ఆదిలో ఉండాలి. హల్ ప్రత్యాహారంలో ఉన్న వర్ణాల నుంచి ఏదో ఒక వర్ణం ఆదిలో ఉండాలి. అటువంటప్పుడు ఇటువంటి కండిషన్లు ఉన్న తర్వాత అటువంటి కండిషన్లు కలిగినటువంటి ధాతుకి పక్కన, అందుకే సూత్రాన్ని చెప్పాడు ఉకారోపధాత్ ఇకారోపధాత్య రలంతాత్ హలాదేహి ధాతు. అటువంటి హలాద్ ధాతు ఏదైతే ఉందో 3 విశేషణాలు ఇచ్చే కదా. రలంతం ఉండాలి, ఇకారోపదాలు ఉండాలి, లేదా ఉకారం ఉపదాలు ఉండాలి, ఇంకా
రలంతమే ఉండాలి. అటువంటి హలాదే అలాంటి అటువంటి ధాతు ఏదైతే ఉందో అటువంటి ధాతుకి పక్కన సెట్ సన్ ఇక సన్ ప్రత్యయం వచ్చిన కొత్తగా త్వా వెళ్ళిపోయింది అనమాట. సెట్ త్వా చెప్పండి, సెట్ సన్ అటువంటి సన్ ప్రత్యయము ఏ ప్రత్యయానికైతే ఇట్ ఆగమంగా వచ్చిందో అటువంటి సన్ ప్రత్యయము ఏ దానికైతే ఇట్ ఆగమంగా వచ్చిందో ఇట్ అనేది ఆగమంగా వచ్చింది దాన్ని తీసుకోవాలన్నమాట. తో చూడండి, అందుకే ఇక్కడ ఉకారోపధాచ రలంతాత్ హలాదేహి ధాతో పరహ షట్ సన్ అంటే ఇటుతో కూడుకున్న సని ప్రత్యయము. ఇంకా త్వా కూడా అనువృత్తి ఉంది కాబట్టి షట్ త్వా, షట్ సని ప్రత్యయం అంట, షట్ త్వా అంటే అటువంటి త్వా ప్రత్యయం ఏదానికైతే ఇటు వచ్చిందో షట్ త్వా. ఇంకా వా ఇక్కడ వాక్య అనువృత్తి వచ్చింది. వా వికల్పిన కితౌ నాభవతః ఇక్కడ రెండు కాబట్టి షట్టు సన్ను షట్టు త్వా రెండు ప్రత్యయాలు కాబట్టి నిషేధంలో ఇక్కడ వికల్పిన కిత్వత్ నాభవతః. వికల్పిన అంటే వా కితౌ నాభవతః, కితౌ రెండు ద్వివచనంలో కితౌ నాభవతః అవి కిత్వత్ కావు. ఏవి? షట్ త్వా షట్ సన్ ఇటుతో కూడుకున్న సని ప్రత్యయము ఇటుతో కూడుకున్నటువంటి త్వా ప్రత్యయము. ఓకేనా? షట్ సన్ షట్ త్వా కితౌ నాభవత కిత్వత్ కావు అని చెప్పి నిషేధించింది. ఇప్పుడు స్పష్టమైన సూత్రార్థము రలో వ్యుపధాత్ ధరాదేహ సంశ్చ. ఈ సూత్రం యొక్క అర్థం స్పష్టమైందా? రల్ ప్రత్యాహారము రలంతమై ఉండాలి. ధాతు ఎటువంటి ధాతు? రల్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణాలు చెరొక వర్ణం అంతిమంలో ఉండాలి, ఆ ధాతువుకి అంతిమంలో ఉండాలి. తర్వాత వ్యుపధాత్, వ్యూ అంటే ఇకారం కానీ ఉకారం కానీ ఉపదాలు ఉండాలి. ఉపదాలో ఇకారం ఉండాలి, లేదా ఉకారం ఉపదాలు ఉండాలి, లేదా సారీ ఇకారం ఉకారం ఉపదాలు ఉండాలి. ఈ దీంట్లో ఆప్షన్ అన్నమాట. ఇకారం ఉండాలి, ఉకారం ఉండాలి, ఏదో ఒకటి. రలంతము ఇకారం కానీ ఉకారం కానీ ఇంకే ఉండాలి? హలాదేహి. ఆ ధాతునకు ఆదిలో హల్ వర్ణమే ఆదిలో ఉండాలట. హలాదేహి అటువంటి ధాతునకు ప్రక్కన ఇటుతో కూడుకున్నటువంటి సెట్ ప్రత్యయం ఎక్కడ ఉందో, ఇటుతో కూడుకున్నటువంటి సని ప్రత్యయం ఏదైతే ఉందో, అలాగే ఇటుతో కూడుకున్నటువంటి త్వా ప్రత్యయం ఏదైతే ఉందో దానికి వికల్పంగా కిత్వత్ కాదు అని చెప్పి నిషేధించింది. ఓకేనా? తో నిషేధించాం కాబట్టి ఒక పక్షం నిషేధించిన పక్షంలో గుణ అయిపోతుంది, నిషేధించకపోతే సామాన్యంగా కిత్తు ఆల్రెడీ ఉంది కాబట్టి కిత్వత్ చేసి గుణం నిషేధించబడుతుంది. తో అవి ఉదాహరణ ఇచ్చారు. సేమ్ పైన చెప్పిన విధంగానే ఉంటాం. దానికి ఎగ్జాంపుల్ ద్యుతిత్వ ద్యోతిత్వ. ద్యుతిత్వ అంటున్నామంటే ఇక్కడ ఏంటి? గుణం అయిందా కాలేదా? ద్యుతిత్వ గుణము కాలేదు అంటే ఒక పక్షంలో కిత్వత్ చేసుకోలేదు, కిత్వత్కు నిషేధం చేసుకోలేదు. కిత్వత్ నిషేధం చేయకపోతే ఏమవుతుంది? మనకు ద్యుత్ ధాతు కాబట్టి పుగంత లఘు పదశ అనే సూత్రం వచ్చి గుణం చేసుకోబోతుంటే అది కిత్వత్ ఉంది కాబట్టి కింగ్ గిరిచా వచ్చేసి నిషేధిస్తుంది. ఒక పక్షంలో నిషేధించదు, కిత్తునే నిషేధిస్తుంది అన్నమాట. కిత్తు నిషేధించాం కాబట్టి అక్కడ కింగ్ గిరిచా సూత్రం వచ్చేసి పనిచేయదు అనమాట. అందుకే ఇక్కడ ద్యుతిత్వ ద్యోతిత్వ గుణం చేస్తే ద్యోతిత్వ అయిపోయింది. అలాగే లిఖిత్వ ఇక్కడ గుణాన్ని నిషేధించే లిఖిత్వ అయిపోయింది. గుణం కిత్తు నిషేధించకపోతే లేఖిత్వ ప్రకారంగా లేఖిత్వ గుణము నిషేధించకపోతే లిఖిత్వ అయిపోయింది. గుణము నిషేధించకపోతే ఆదికిత్వ ఉంది కాబట్టి లేఖిత్వ అయిపోయింది. అలాగే లిఖిత్వ ఇక్కడ లేఖిత్వ అకిత్ పక్షంలో కిత్వత్ నిషేధించినప్పుడు, లిఖిత్వ అనేది కిత్వత్ను నిషేధించినప్పుడు, కిత్వత్ నిషేధం కానప్పుడు ఏమవుతుంది? స్వతహ కిత్ ఉంది కాబట్టి కింగ్ రిచా సూత్రం ప్రకారంగా అది గుణ నిషేధించబడుతుంది. అందుకే లిఖిత్వ లేఖిత్వ. అలాగే సని ప్రత్యయం. ఇప్పుడు త్వా ప్రత్యయానికి ఎగ్జాంపుల్ చూసాం. సని ప్రత్యయానికి ఎగ్జాంపుల్ దిద్యుతిషతే. దిద్యోతిషతే ఇక్కడ 2 రూపాయలు వచ్చాయి. దిద్యోతిషతే. అలాగే లిలిఖిషతి లిలిఖిషతి. రెండోది లిలేఖిషతి. ఈ రకంగా 2 రూపాయలు మనకు సని ప్రత్యయం కూడా కనిపిస్తున్నాయి. ఓకేనా? ఇప్పుడు దీని యొక్క సిద్ధి కూడా చూద్దాం ఎలాగనేది. తెలుసుగా స్పష్టంగా ద్యుత్ ధాతు ధాతు అని పేరు పెట్టుకుంటాము.
ధాతు అధికారంలోకి వెళ్ళి త్వాప్రత్యయం తీసుకుంటాము. త్వాప్రత్యయానికి ఆర్ధాతుకం పేరు పెట్టుకుంటాము. ఆర్ధాతుకం పేరు పెట్టుకున్న తర్వాత ఇట్ ఆగం వస్తుంది. ద్యుత్ ఇట్ త్వ. ఇప్పుడు ఈ సందర్భంలో ద్యుత్ ధాతుకి పక్కలో ఏ కండిషన్స్ ఉన్నాయి? ఇక్కడ ఉకారం ఉపదాలు ఉండాలి, ఉంది. ద్యుత్ ధాతు. ఇంకోటి ఉండాలి, రలంతమై ఉండాలి. ద్యుత్ ఆ ప్రత్యయంలో ఉండాలి, రలంతమై ఉండాలి. రలంతం అంటే ఏమిటి? రల్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం ఏంటి? రల్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం ఏంటి? హయవరత్లో ఉండేటువంటి రకారం తీసుకొని మనం రలి ప్రత్యాహారం ఉండే వర్ణం చదువుకోండి. తకాని రలి ప్రత్యాహారం వస్తున్నాం. ఏంటి? ఖ ఫ చ ఠ త చటతౌ. కాబట్టి రలి ప్రత్యాహారం రలంతం కూడా ఉంది. ఇంకా హలాది ఉండాలి. అలాగే హలాది ఇక్కడ ద్యు, దాని హల్ ప్రత్యాహారం వస్తుంది కదా. కాబట్టి 3 కండిషన్స్ ఉన్నాయి. కాబట్టి అటువంటి ధాతునకు పక్కన సెట్ త్వా ప్రత్యయం, దానికి కిత్తువత్తు ఒక పక్షంలో కాదు. కిత్ నా భవత అని చెప్పి కిత్తువత్తు ఉంది కాదని చెప్పి నిషేధించాం కాబట్టి అక్కడ ఏమైపోయింది? ఒకసారి పక్కన ఒక నిషేధించింది. అందుకే కిత్ లేదు కాబట్టి పుగంత లఘు పదశ వచ్చేసి గుణం చేసింది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? గుణం చేస్తే ద్యోతిత్వ అయిపోయిందండి. ఏమైపోయింది? ద్యోతిత్వ. ఒక పక్షంలో కిత్తును నిషేధించదు. ఒక పక్షంలో కిత్తును ఏం చేసింది? నిషేధించదు. సారీ, నిషేధించకపోతే ఏమవుతుంది? ఆల్రెడీ కిత్తు ఉంది కదా. ఆల్రెడీ కిత్తు ఉంది కాబట్టి ఏమైపోతుంది? కింగితిచ వచ్చేసి గుణాన్ని నిషేధిస్తుంది. నిషేధించాం కాబట్టి అందుకే ద్యుతిత్వ అనే రూపం సిద్ధింది. ద్యుతిత్వ, ద్యోతిత్వ. అలాగే లిఖిత్వ, లేఖిత్వ. లిఖ ధాతు కూడా అదే విధంగా ఒక పక్షంలో కిత్తు నిషేధించిన గుణం అయిపోతుంది, కిత్తు నిషేధించకపోతే గుణం నిషేధించబడుతుంది. అలాగే ఈ రకంగా ద్యుతిత్వ, ద్యోతిత్వ, లిఖిత్వ, లేఖిత్వ 2 రూపాయలు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 రూపాయలు యొక్క సందేహం ఉందా? ఇది ద్యుతీషతే మీకు రాసి చూపిస్తాను. ఇందులో యొక్క సందేహం ఉందా? ఇప్పుడు 2 రూపాయలు ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దామండి. మన లక్ష్యం ఏంటండి? మన లక్ష్యం వచ్చేసి సంప్రత్యయం. దిద్యోతిషతే, లిలికిషతి, లిలేకిషతి. ఓకే, మనం ఏ రూపం చూద్దామండి ఇప్పుడు? కిత్ అయినప్పుడు చెప్పండి. మనం వస్తుంది కదా, అది చేసుకుంటాం. అర్థం కదా? ఇప్పుడు గుణం కిత్ అవుతుంది కదా. ఇది మనకు దిత్ అని, ఇది ధాతు అండి. మన కండిషన్ ఉంది హలాదేహి ఉండ రలంత మొట్టమొదటి రలంతా తాని రల్ ప్రత్యాహారంలో ఉంది తకారము. తర్వాత ఉకార ఉపదాలు ఉండాలి, ఈకారం ఉండాలి. ఇక్కడ ఉకారం ఉంది ఉపదాలో, ద్యులో. అదేదా హలాదేహి, హల్ వర్ణం ఆదిలో ఉన్నది. దా అనేది ఏంటి? హల్ వర్ణమే కదా, ఆదిలో ఉంది. అందుకే 3 కండిషన్లు ఉన్నాయి. అటువంటి ధాతుకి పక్కనే వస్తుంది. మీదే నిర్మలా గారు ఏది త్వాప్రత్యయం చదువుతున్నారా? అవును మహోదయ. అదే త్వాప్రత్యయం వచ్చింది కదా, త్వాకి ఏమవుతుంది? చివరిలో లిఖిత్వ అవుతుంది. త్వాప్రత్యయం వచ్చింది అనుమతి లోపం చేసుకునే త్వాప్రత్యయకి కకానికి లోపం చేసుకునే ఇక్కడ కాకి. ఓకేనా? త్వా మిగిలింది. దీనికి త్వాకి ఇట్టాగం వస్తుంది అన్నమాట. ఇట్ వస్తుంది. ఇటు కూడా అనుమతి లోపం డైరెక్ట్ పెట్టేసాం. త్వా ఈ స్థితి అండి. ద్యుత్ ఈ త్వా. ఇప్పుడు ఈ సందర్భంలో మన ప్రకృతి సిద్ధం వచ్చి దుద్ధాతుకు పక్కన ఉండే సెట్ త్వాప్రత్యము కిత్తువత్ కాదు అని చెప్పింది. ఇది కిత్తువత్ కాదు. కిత్తువత్ కాదు కాబట్టి ఈ త్వాప్రత్యాన్ని నిమిత్తం చేసుకుని ధాతు గుణం చేశాం. ఎప్పుడు కిత్తువత్ కాదు అని చెప్పి నిషేధించినప్పుడు అప్పుడు ద్యోతుగా మారిపోయింది. ఏమైపోయింది? ద్యోతుగా అనేది ఓగా మారిపోతుంది. ద్యోత్ అయిపోతుంది. గుణం వస్తుంది. పక్కన ఈ కలిపి ఈ పొలు తకార హలంతం కదా, ఆ ఇటుక ఈ దీన్ని కలిపితే ద్యోతి త్వ అయిపోతుంది. కలిపితే మొత్తం ద్యోతిత్వ అయిపోతుంది. ఓకేనా? ఒక పక్షంలో ఈ సూత్రము కిత్తువత్ నిషేధించింది, ఒక పక్షం కిత్తు నిషేధించదు. కిత్తువత్
నిషేధించకపోతే ఉంది కిత్ ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ గుణం చేసుకోబోతుంటా అంటే పుగంత లఘు ప్రదర్శించే ప్రకారంగా అప్పుడు అక్కడైతే పైన సూత్రం నిషేధించింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ ఇబ్బంది లేదు, కింగిదిచ్చ రాలేకపోయింది. ఇప్పుడు నిషేధించలేదు కదా, అందుకే కింగిదిచ్చ వచ్చేసి ఇది మళ్ళీ గుణం చేసుకోబోతుంటా అంటే నిషేధించింది అన్నమాట. అందుకే గుణం కాలేదు. గుణం కాలేదు, ద్వితిత్వాన్ని అలాగే వస్తుంది, గుణం కాదు, ద్వితిత్వ అనే రూపం అలాగే సిద్ధిస్తుంది అన్నమాట. ఓకేనా? సరే ఓకే. నెక్స్ట్ చూడండి, ఒకసారి ఏం చేస్తాం, లిలేకిషతో ఒకసారి చూద్దాం. లిక్ ధాతు కొంచెం ప్రసిద్ధ ధాతు అని చెప్పి చెప్తున్నారు, దాన్ని కనిపించి కాకుండా. చూడండి, లిక్ ధాతు ఏ ధాతు ఉంది? లిక్ ధాతు. లిక్ ధాతుతో సని ప్రత్యయం తీసుకొస్తండి, సని ప్రత్యయం. ఓకేనా? భూవాదే ధాతు ధాతు సంజ్ఞ, ధాతో కర్మణ ధాతో కర్మణ ధాతో కర్మణః సమాన కర్తృకాద్ ఇచ్ఛాయాం వా. ఓకే, ధాతో కర్మణః సమాన కర్తృకాద్ ఇచ్ఛాయాం వా అనే సూత్రం ప్రకారంగా ధాతు లిక్ ధాతువుకి పక్కన ఇచ్ఛార్థంలో సని ప్రత్యయం వచ్చింది. ఏమొచ్చింది? సని ప్రత్యయం. సని ప్రత్యయం రాగానే దానికి అనుబంధ లోపం చేసుకుంటాం. చేస్తామండి, అనుబంధ లోపం అయిపోతుంది. అప్పుడు లేకపోతే ఏమవుతుంది? అనుబంధ లోపం చేస్తే కేవలం సా మిగులుతుంది, లిక్ సా. ఇప్పుడు సని ప్రత్యయం రాగానే సని ప్రత్యయానికి ఇటు కూడా వస్తుంది. ఏమొస్తుందండి? ఇటు వస్తుందేమో. ఇది సాని ప్రత్యయం ఆర్ధాతుకం కాబట్టి ఇక్కడ కూడా ఆర్ధాతుక అస్సడి వేళ దహి ప్రకారం ఇటు వస్తుంది అంట. అప్పుడు ఏమవుతుంది? లిక్ ఈ సా అనుమతి లోపం చేశాను. ఇటుక టకా వెళ్ళిపోతే ఓన్లీ ఈ పెట్టేసాను, లిక్ ఈ సా. ఇప్పుడు ఈ సందర్భంలో ఇట్ అనేది సని ప్రత్యయం కదా, సని ప్రత్యయం కాబట్టి సరే ప్రత్యయానికి వచ్చింది కాబట్టి ఇటు ఇట్ సని ప్రత్యయానికి వచ్చింది కాబట్టి ఇటు కూడా ప్రత్యయం కింద భావిస్తామట. సో సరే, ఇక్కడ ప్రత్యయం ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇక్కడ గుణం చేసుకుంటామండి. ముందు మా ప్రకృతి సూత్రం చూద్దాము. ఇప్పుడు ఈ సందర్భంలో ఇటు వచ్చిందండి. ఇప్పుడు ఈ సందర్భంలో రలంతం ఉంది, ఉపదాలు ఇకారం, లిక్ ధాతు ఉపదాలు ఇకారం కూడా ఉంది, ఇంకా హలాది కూడా ఉంది. 3 కండిషన్లు ఉన్నాయి. దాని పక్కన ఉండే సెట్ సని ప్రత్యయము, సెట్ సని ప్రత్యయం అవుతుంది, కిత్వత్ అవుతుంది చెప్పాం. కిత్వత్ అయింది కాబట్టి ఇక్కడ సెట్ సని కిత్వత్ అయింది కాబట్టి ఒక పక్షంలో గుణ నిషేధం కిత్ అయినప్పుడు గుణ నిషేధం అయిపోయింది. అంటే సని ప్రత్యయం నిమిత్తం చేసుకునేది గుణం చేసుకుంటాము. లిక్కి లేక్ కావాల్సింది అది కాలేదు, నిషేధించబడింది అన్నమాట. అందుకే లీకీషా అయిపోయింది అన్నమాట. ఏమైపోయింది? లీకీషా. ఓకేనా? లీ కి ఇక్కడ లీకి అంటే కా లిక్ ధాతు కా హలంతం కదా, హలంతానికి పక్కన ఈ కలిపితే లిఖి సా అయిపోయింది. ఇక్కడ ఆదేశ ప్రత్యయో ప్రకారంగా ఏమైపోతుంది? ఆ దంత సకాలం తాయ సకాలం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? లిక్కిషా ఇలా అయిపోతుంది అన్నమాట. లిక్కిషా అని చెప్పి మూర్ధన సకాలం వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు లిక్కిషా అయిపోయింది. అదే ఒక పక్షంలో అయిపోయింది లిఖిషా అలా అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు లిఖిషా వచ్చిన తర్వాత లిఖిషా అంటే మన రూపం వచ్చిందండి. ఆచార్య ఇక్కడ ద్విత్వం కావాలి ఆచార్య కదండి, ద్విత్వం కావాలి. సూత్రం చేత ద్విత్వం అవుతుంది కదా. ముందు ద్విత్వము చేసుకోండి డైరెక్ట్ గా. లిఖిషా అంటే మనం ఇటు తెచ్చుకునే వెంటనే మనం లిఖిషా అయిపోయింది, ఇబ్బంది లేదు. ఈ సనిపత్యం ఈ విడిగా ఉన్న తెచ్చుకున్నాం. లిక్ ఈ షా సనిపత్యం కాబట్టి సన్యంగోహ ప్రకారంగా ద్విత్వం అయిపోతుంది. ఏమవుతుంది? కలపలేదు మనము. మనకి ఈ స్థితిలో మనకు గుణం ప్రాప్తం అవుతుంటే గుణం నిషేధించాం ఒక పక్షంలో. కుత్వత్ కాదు అని చెప్పాం, కుత్వత్ నిషేధం కాదు అని చెప్పాం. నిషేధం కాదు కాబట్టి ఇక్కడ గుణం నిషేధం జరిగింది అన్నమాట కింగిదిచ్చే ప్రకారంగా. సరే, మళ్ళీ తర్వాత ఏం చేసాము? సన్యంగోహ వచ్చేసి గుణం చేసి ద్విత్వం చేసింది. అప్పుడు ఏమవుతుంది? లిక్ లిక్ లిక్
ఈ చెయ్యి ఎలాగో పోతుంది రాస్తుంటే చెయ్యి మీద. ఏదైనా పెన్ను తీసుకొని రాస్తే ఇంకేమైనా అవుతుంది అది. పెన్నుతో పడడం లేదు. ఓకే అండి. సో లిక్ లిక్ ఈసా. ఇప్పుడు పూర్వభ్యాస అని చెప్పి అభ్యాసం ఇప్పుడు పెట్టుకుంటాము. ఏ దానికి దీనికి ముందు దానికి ఇకైతే 2 చేసాము. అందులో ముందున్న దానికి ముందున్న అక్షరానికి ముందున్న ధాతువుకు అభ్యాసం పూర్వభ్యాస అభ్యాసం ఇప్పుడు పెట్టుకుంటాము. అభ్యాసం ఇప్పుడు పెట్టుకుంటే హలాది శేష ప్రకారంగా ఆది హల్ శిష్యతే అంటే కకారం వెళ్ళిపోతుంది. కకారం వెళ్ళిపోతే ఏం మిగులుతుంది? ఓన్లీ లీ మిగులుతుందండి. ఏం మిగులుతుంది? లీ మిగులుతుంది మనకు. కాబట్టి అప్పుడు ఏమొస్తుంది? లిక్ ఈ సా. లిక్ ఈ సా. లిక్ ఈ సా. ఓకేనా? ఇప్పుడు లిక్ ఈ సంజ్ఞత అనే ప్రకారంగా మన లక్ష్యం ఏంటి ఉందో అది లిఖిషతి. లిఖిష అయిపోయింది. ఇప్పుడు ఏం ద్వితీయం అయిపోయినాకంటే లిఖిష. ఇక్కడ ఈ పక్కన సా ఉంది కదా, ఆదేశ ప్రత్యయ ప్రకారంగా మూర్జన శకారం అయిపోతుంది. ఆదేశ ప్రత్యయం ప్రకారంగా మూర్జన శకారం అయిపోతుంది. ఇది మూర్జన శకారం అయిపోయింది. లిఖిష. ఓకేనా? ఇప్పుడు ఈ సందర్భంలో లిలికిష ఉంది కదా, ఈ లిలికిష దీంతో మన స్నాధ్యంత ధాతు ప్రకారంగా మొత్తానికి ధాత్సంధ్యం పెట్టుకుంటాము. ధాత్సంధ్యం పెట్టుకున్న తర్వాత మన ధాతువుకి అధికారంలోకి వెళ్ళిపోయి మళ్ళీ వర్తమాన లట్ ప్రకారంగా లట్ ప్రత్యయం తీసుకొస్తాము. లట్ కానీ మొదలు లా మిగులుతుంది. మళ్ళీ లా స్థానంలో తిప్తస్ది సిప్తస్థ ప్రకారంగా ప్రథమ పురుష ఏకవచనంలో ఆత్మీయ పదంలో ప్రథమ పురుష ఏకవచనంలో ఆత్మీయ పదం ఏమొస్తుంది? షా వస్తుంది. ఏమొస్తుంది? ప్రథమ పురుష ఏకవచనం వస్తుంది. తా ఆతాం ఝ ప్రకారం తా వస్తుందన్నమాట. ఏ ప్రత్యయం వస్తుంది? తా ప్రత్యయం వస్తుందన్నమాట. ఇది పరస్మ ధాతువే. మన దిద్యోతిషతే కాదు కదా, పరస్మ ధాతువు తిప్పు వస్తుందన్నమాట. తిప్పు వచ్చిన తర్వాత లకార స్థానం తిప్పు వచ్చింది. తిప్పు వచ్చిన తింసి సార్వధాతుకం ప్రకారంగా ఆ సార్వధాతుకం పెట్టుకుంటాము. తర్వాత కర్తరి షప్ ప్రకారంగా షప్ వస్తుంది. అప్పుడు లిలికిష షప్పు ఏమొస్తుంది? లిలికిష షప్. లిఖిష షప్పు తి వస్తుంది. ఏమొస్తుంది? షప్పు తి. లిలికిష షప్పు తి. ఈ షప్ కానీ మొదలు వేస్తే ఏమవుతుంది? ఆ మిగులుతుంది. ఆ తి. ఇక లిలికిష ఏమొస్తుంది? లిలికిష అనే ధాతు వస్తుందన్నమాట. ఓకే, డైరెక్ట్ షార్ట్ కట్ లో రాశాను. అప్పుడు ఈ స్థితిలో మళ్ళా అతోగుణే అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ లిలికిష షాలో ఉండే ఆకారము షప్క ఆకారం రెండింటికి అతోగుణే ప్రకారంగా పరూపం అయిపోయి అప్పుడు లిలికిషతి అనే రూపం సిద్ధిస్తున్నాడు. ఏదండి? షప్క ఉండే ఆకారము లిలికిష క్షాలో ఉండే ఆకారము ఈ రెండింటి మధ్య అతోగుణే అనే సూత్రం ప్రకారంగా పరూపం అవుతుందంటే లిలికిష షాలో ఉండే ఆకారము షాలో ఉండే ఆకారం శనిపత్యంలో సాగద శనిపత్యంలో ఉండే ఆకారం ఆ ఆకారం పక్కన ఉండే ఆకారంలో కలిసిపోతుంది. పరూపం ఏకాదేశం అవుతుంది అన్నమాట. అది ఏకాదేశం అయినప్పుడు షా హలంతం అయిపోతుంది. కలిపితే లిలికిషతి అనే రూపం సిద్ధిస్తుంది అన్నమాట. అది ఒక పక్షంలో మనము గుణము చేస్తే కిత్తువత్తు నిషేధించబడదు. కిత్తువత్తు నిషేధించకపోతే ఆల్రెడీ కిత్తు ఉంది కాబట్టి కింగ్ దిచా అని ఇప్పుడు ఒక పక్షంలో కిత్తు నిషేధిస్తుంది. నిషేధించినప్పుడు గుణం అయిపోతుంది. గుణం అయినప్పుడు లే కిషతే అయిపోతుంది. ఇక్కడ ఏమైనా లిక్ అనేది లేగా మారిపోతుంది. అదే తేడా. లిక్ అనేది లేక లిలేకిష మరి శక్తి వచ్చేసి లిలేకిషతే అనే రూపం మనకు సిద్ధిస్తుందండి. ఓకేనా? అర్థమైందండి? లిలేకిషతి. అలాగే ద్వితీయోతిషతి కూడా సేమ్ అదే విధంగా ఇక ద్యుత్ ధాతు ద్యుతం చేసుకుంటాము. చేసుకొని ద్వితం చేసుకున్న తర్వాత అభ్యాసాన్ని పేరు పెట్టుకునేటప్పుడు అభ్యాసంలో ద్వితి స్వాప్యో సంప్రసారణ అనే సూత్రం ప్రకారంగా అభ్యాసం సంప్రసారం అయిపోతుంది. అంటే ద్యుకి సంప్రసారం ద్యులో ఉండే ఉకారానికి వకారం వస్తుంది.
దీలో ఉండే ఉకారానికి వకారం సంప్రసారం అయిపోతేనా మిగిలినట్టు పదరూపం చేసుకుంటేనా ది అయిపోతుంది అన్నమాట. ఆ రకంగా దిద్యూతిషతి అనే రూపంలో వస్తుంది. ఒకసారి ప్రయత్నం చేయండి, కాని పక్షంలో నేను రేపు చెప్తానండి. ఓకేనా? సో ఇప్పుడు లిలీకిషతి పైన చెప్పిన 3 రూపాయలు మీకు అర్థమయ్యా? ఇక్కడ ఒకటే ఒక దిద్యూతిషతిలో ఏం లేదు, ఒక సూత్రము అభ్యాసంలో సంప్రసారం చేసుకుంటాం. ద్యుత్ ఇట్ సా వచ్చినప్పుడు ఈ స్థితిలో ద్యుత్తుగా అభ్యాసం ఇప్పుడు పెట్టింది కదా, అభ్యాసంలో సంప్రసారం అవుతుంది. ఊకి సంప్రసారం, ద్యుత్తులో ఊకి సంప్రసారము వా అవుతుంది. వా అయిపోయింది. ఆ వాకి పక్కన ఉండే ఉకార వా అయిపోయింది. ఇక్కడ కింద ఇచ్చాను వా వస్తుంది. అప్పుడు వా వచ్చినప్పుడు ది ఊ సంప్రసారానికి కేవలం ద్యుత్తులో ఉండే వకారానికి చేసామండి, వకారానికి ఊ చేసాము. అప్పుడు ది ఉంటుంది, పక్కన ఊ ఉంటుంది. అలాగే తర్వాత తకారం. ఇది నుండి మరి యుకోయిన ప్రకారం సంధి సంప్రసారణ ప్రకారంగా అందులోనే ఉకారం కూడా అయితే ఉందో అది కూడా పూర్వంలో కలిసిపోయింది. అప్పుడు ది ఊ ది ద్యుత్ ఆ ది ద్యుత్ ఇట్ సన్. ఈ సినిమా షపు తిప్పు వచ్చేసి ఆత్మీయపదంలో ఆత్మ తా తీసుకొచ్చి దిద్యోతిషతే అనే రూపం సిద్ధిస్తుంది. ఇది మీకు రేపు చూపిస్తానండి, రాసి మీకు అర్థం అవుతుంది సింపుల్ గా. కేవలం అభ్యాసంలో ద్యుతిస్వాప్యో సంప్రసారణం అనే సూత్రం ప్రకారంగా అభ్యాసానికి సంప్రసారం చేస్తాము. సంప్రసారం చేసినప్పుడు మీకు దిద్యోతిషత అనే రూపం కూడా సిద్ధిస్తుంది. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు ఇందులో చెప్పిన దాని జరుగుతున్న సందేహం చెప్పండి. ఓకే అండి, అస్తు. ఇంకో సందేహం తర్వాత చూద్దాం. మీరు ఈ 3 తయారు చేసుకోండి. ఈ ఆత్మీయపరమైన రూపం కూడా సింపుల్ గా ఉంటుంది, చాలా మంది రాయగలుగుతారు. ఆ స్థితి వెనక వైపు చూపించారు. మిగిలిన రూపాలను మీరు ఖచ్చితంగా ఒకసారి ప్రయత్నం చేయండి. ద్యుతిత్వ ద్యోతిత్వ లిఖిత్వ లేఖిత్వ దిద్యూతిషతే దిద్యోతిషతే లిలేకిషతి లిలేకిషతి. కేవలం గుణము అవుతుంది, ఒకసారి గుణం కాదు. అదే తేడా, అది గమనించాలి మనం. మిగిలిన రూపంలో సింపుల్ గా సహజంగానే ఉంది కాబట్టి అది ప్రయత్నం చేయండి. కాని పక్షంలో అది నేను మళ్ళీ ఒకసారి రేపు చెప్తాను అండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మహోదయ నమస్తే జీ మహోదయ. చెప్పండి. మహోదయ చెప్పండి ప్రభాకర్ గారు. సార్ సార్ శ్వः గీతా జయంతిన ఆమాం बहुजनाः पारायणं कृते गच्छन्ति इति कारणतः प्रातः कक्षा वर्तते न इति अहं कक्षा विषये न चिन्तं किमपि. यदि पूर्वम् एतत् प्रश्नः क्रियते चेत् सर्वेषां कृते सर्वान् पृष्ट्वा तत् निर्णयं कर्तुं शक्नुमः, परन्तु तत् कार्यं न जातं खलु. यदि एवम् अस्ति चेत्, आवश्यकता अस्ति चेत् अवकाशं दातुं शक्यते, चिन्ता नास्ति. प्रायः बहवः जनाः एवं सन्ति चेत् तो बहवः जनाः पारायणं प्रति गच्छन्ति इति अहं मन्ये. चेत् पश्यामः एकवारं, नो चेत् आवश्यकतायाम् अहं मेसेज् प्रेषयामि, सन्देशं प्रेषयामि. आं महोदय, धन्यवादः. एवमस्ति चेत् प्रेषयामि. अस्तु, चिन्तयामः. धन्यवादः महोदय. अस्तु. ఇంకా ఇతోపి కిమపి సందేహः सन्ति वा? यत् किमपि वा? మహోదయ, రలహ సూత్రార్థం ముందు చెప్పారు కదా పాఠం ప్రారంభంలో, అది ఒకసారి చెప్పండి. ఉకారం ఏం అవుతుంది చెప్పాడు? రలహ రలహ చెప్పారు కదా, ఉకారం అవుతుంది అన్నారు కదా, అది ఒకసారి చెప్పరా? అది ఉకారం అవుతుంది చెప్పానా? అదే ఉకారం అవుతుంది. రలాంతం ఉండాలండి, రల్ అంతంలో ఉండాలి, రల్ ప్రత్యాహారం అంతంలో ఉండాలి. ధాతు
ధాతు ఏదైనా పర్వాలేదు, కానీ ఎటువంటి ధాతు ఉండాలి ఇక్కడ కండిషన్ పెట్టామన్నమాట. ధాతు అటువంటి ధాతు కావాలి అంట, ఉపదాలో ఇకారం అన్న ఉండాలి, ఉకారం ఉండాలి, ఒక కండిషన్. ధాతులో ఇకారం అన్న ఉపదాలో ఉండాలి, ఉకారం అన్న ఉపదాలో ఉండాలి. ఇంకా ధాతులో రల్ ప్రత్యాహారం అంతిమంలో ఉండాలి. రల్ ప్రత్యాహారం అంటే హయవరట్లో ఉండేటువంటి జీ ఒక్క నిమిషం అండి. హయవరట్లో ఉండేటువంటి హయవరట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? రల్ ప్రత్యయం హా యా వా ఇది చేసి రా నుంచి స్టార్ట్ అవుతుంది. హయవరట్ రా, హయవరట్ లన్ యామంగణనం ఝభై ఘఢధష్ జబగడదస్ ఖ ఫ ఛ ఠ థ చటతౌ కపై షాషాసర్. అంటే ఇక్కడ ఈ వర్ణాలు మొత్తం అక్కడి నుంచి మనకి ఇంత లాస్ట్ వరకు ఏవైతే మధ్యలో వర్ణాలు, అందులో ఏదో ఒక వర్ణం ఉండొచ్చు. ఆ ధాతుకు అంతిమంలో ఉండాలి ఆ వర్ణము. ఇక్కడ మనకు ఉంది ద్యుత్ ధాతులో ఉంది, ఉకారం ఉపదాలో ఉంది, తకారం హల్లంతా ఉంది. ఇంకేముండే ఆది అక్షరము హల్ వర్ణమే ఉండాలి. ఒక్కోసారి మనకు ఉపదాలు ఉండే కూడా ఒకేలా ఆది అక్షరము అచ్చై ఉంటే ఇబ్బంది కదా, అందుకే ముందే చెప్పాడు ఆ హలాదే ఆది వర్ణం హల్లే ఉండాలి, ఆది వర్ణం ఆ ధాతులో హల్లే ఉండాలి. ఇట్లా ఈ 3 కండిషన్లు ఉంటేనే అటువంటి ధాతులకి పక్కన సెట్ సన్ ప్రత్యయం కానీ సెట్ త్వా ప్రత్యయం కానీ వికల్పంగా కిత్వత్ కావు అని చెప్పి నిషేధించింది. వికల్పైన కిత్వత్ నా భవతః అని చెప్పింది. ఒక పక్షంలో కిత్వత్ చేయదు, చేయకపోతే గుణం అయిపోతుంది. కిత్వత్ చేయకపోతే కిత్వత్ చేయకపోవడం అంటే కిత్వత్ నిషేధించినాం అనుకోండి, కిత్ కాదు అని చెప్పి అప్పుడు గుణం అయిపోతుంది. కిత్వత్ నిషేధించకపోయింది అనుకోండి, ఆల్రెడీ కిత్తు ఉంది కాబట్టి కింది వచ్చేసి నిషేధిస్తుంది. అందుకే 2 రూపాయలు మనకు సిద్ధించాయి. ఇదండి లక్ష్మి గారి అర్థమైందా? మహోదయ హలాది ధాతు అంటే హల్ వర్ణం ఆదిలో ఉండాలి. హలాది ధాతు ఆ ధాతుకి హల్ వర్ణం ఆదిలో ఉండాలి. హల్ వర్ణం హలాది హల్ అంటే అట్లాగా అయ్యవట్లో ఉండే మొత్తం వచ్చేసాయి, హల్లులు మొత్తం వచ్చేసాయి. మహోదయ ఈ సన్ ప్రత్యయం తెచ్చుకునే దానికి సూత్రం చెప్పారు, దాని నెంబర్ కొద్దిగా చెప్తారండి? ధాతో కర్మణ సమాన కర్తృక అదిచ్ఛాయాం వా. ఇది 3వ అధ్యాయంలో 1వ పాదంలో 12-20 సూత్రాలకు మధ్యలో ఉంటుంది. 1 నుంచి 20 సరే నేను చూసుకుంటాను నేను మహోదయ, చాలు. ఎగ్జాక్ట్లీ 3వ అధ్యాయం 1వ పాదం, 3వ అధ్యాయం 1వ కన్ఫర్మ్ గా అందులో 20 సూత్రాలకి మధ్యలో ఉంటుందండి. అది కూడా 10 నుంచి 20 మధ్యలో. అలాగే ఒక సూత్రం ఇంకో ముందు ఉండొచ్చు. 3:1 7 27 3:1 ఆచార్య. అచ్చా 7వ సూత్రం చూడండి. 3వ అధ్యాయం 1వ పాదం 7వ సూత్రం అంటండి. సరే మహోదయ, ధన్యవాదాలు. ఓకే అండి. మహోదయ రలహ అన్నది రలో అని రూపాంతరం ఉంది కదా, అది ఎలాగే? రలహ అంటే రలహ విసర్గ ఉంది కదా, విసర్గ రానే ముందు రల శబ్దం అండి. ఏంటి రల శబ్దం అంటే రల దానికి ప్రథమ విభక్తి ఏకవచన సూప్రత్యయం తెచ్చుకుంటాం. ప్రకారంగా రు అయిపోతుంది. ఏమైపోతుంది? రు అయిపోతుంది. ఆ రు స్థానంలో అనుమతి లోపేస్తుంటే అది కూడా అనుమతి లోపేస్తే రా రేపం వెళ్తుందన్నమాట. రల్ రా రేపం మిగిలిందన్నమాట. ఇప్పుడు దీని పక్కనే ఉంది రల్లు రు, అక్కడ రలో విపదాతులు వా ఉంది, అక్కడ పక్కన ఉంది పదము వా ఉంది. అది వా అనేది హస్పత్యాసంలో వస్తుందంట. హసిచ హా యా వా 3వ వర్ణం ఉంది ఇక్కడ. హస్పత్యాసంలో వా ఉంది. ఆ వకార అంటే హస్పత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం ఏదో ఒక వర్ణం పక్కన ఉంటే గినా ఏమవుతుంది అంటే హస్పత్యాహార వర్ణం పక్కన ఉంటేనా ముందుండే రేపానికి, ఇప్పుడు శశజుసోదు ప్రకారం రూ చేసాం కదా, దాని పక్కన ఉండే విసర్గానికంటే ముందు స్థితి. ఆ రూకి ఏమవుతుంది? ఉకారం వస్తుందంట. ఏమొస్తుంది? ఊ. రల ఉండే అకారానికి పక్కన ఊ సు తెచ్చుకునే కదా, సూస్థానం రూ వచ్చింది. ఆ రూస్థానంలో ఊ వస్తుందన్నమాట.
ఈ సూత్రం హసిచ సూత్రం వచ్చి రేపానికి ఉకారం చేస్తుంది. అర్థమైందా? రలహ శబ్దం అనేది రలహ విసర్గం రావడానికి ముందు రేపం అండి. అంటే రేపానికే విసర్గం చేశాం. ఖరవస అనేది విసర్జనీయ ప్రకారంగా రేపం విడిచినవు, ఆ రేపానికి విసర్గం అయిపోయింది. అక్కడ విసర్గం చేయడానికంటే ముందు రేపం స్థితి తీసుకుంటాం. అంటే రల్ రా వ్యుపదాత్. ఈ స్థితిలో హసిచ ప్రకారంగా హస్ ప్రత్యయంలో ఉన్నటువంటి వర్ణం ఉంది కాబట్టి, హస్ ప్రత్యయంలో ఉన్నటువంటి వర్ణం ఉంది కాబట్టి ఏమైపోయింది, ఆ రేపానికి ఉకారం వచ్చేసింది. ఏమొచ్చింది? రేపానికి ఉకారం వచ్చింది. అప్పుడు ఏమైంది? ఆ ఊ కలిస్తే ఏమైపోయింది? ఓ అయిపోయింది. ఆ ఊ కలిస్తే ఏమైపోయింది? ఓ అయిపోయింది అన్నమాట. ఆ ఊ కలిస్తే ఆద్గుణ ప్రకారంగా ఓ అయిపోయింది, రలో అయిపోయింది. స్పష్టమైందండి? క్లారిటీ రాలేదేమో ఇంకా. అది ఓ వరలక్ష్మి గారు. స్పష్టమైంది మహోదయ. ఓకే అండి. రలస్ అంటే అర్థం ఏంటండి మహోదయ శబ్దానికి? ఏంటండి రలస్స? రలస్ శబ్దానికి అర్థం ఏంటండి? అంటే ఇక్కడ రలహ ఉంది కదా మన సూత్రంలో, రలహ. ఆ రలహ అంటే విసర్గం రావడానికి ముందు స్థితి చెప్తున్నామాట. ఆ విసర్గం చేయకుండా మనము ఆ రేపం ఉంది కదా, ఆ రేపానికి విసర్గం చేసామట. ఆ రేపం కంటే ముందు స్థితి సా. మనం మామూలుగా మీకు విసర్గం తెచ్చుకోవడానికి సు తెచ్చుకుంటాము, ప్రతిమ భక్తి సు తెచ్చుకుంటాము. ఆ సుకి అనుమతి లేపం చేస్తాము, సా మిగులుతుంది. ఆ సకాన్ని ససోతో చేస్తాం కదా, అది ఆ సాను రలస్ అంటున్నాం అన్నమాట. అంటే విసర్గము చేసుకోవడానికి ముందు స్థితి, విసర్గము రావడానికి ముందు స్థితి తీసుకుంటామట. ఆ స్థితిలో ఆ రేపానికి హసిచాన్ సూత్రం ఊ చేస్తున్నామట. అప్పుడు ఆ పక్కన ఊ వచ్చింది కాబట్టి మళ్ళీ వెంటనే ఆద్గుణ వచ్చేసి గుణం చేస్తుంది. ఆ గుణం చేస్తే ఓ అయిపోయింది, రలో అయిపోయింది అన్నమాట. ఓకేనా? విడివిడిగా ఉన్నాయి కాబట్టి మనము అక్కడ విసర్గం పెట్టుకున్నాం. కలిపి రాసేటప్పుడు అక్కడ విసర్గం పెట్టుకోండి. అంటే విసర్గము రావడానికి ముందే సకార వస్తువులోనే సకారు రేపం చేస్తాము. రేపం వచ్చిన వెంటనే హసిచ సూత్రం వచ్చేసి ఆ రేపానికి నేను ఉకారం చేస్తాను, మధ్యలో ఉండి ఉకారం రేపానికి ఊ చేస్తా అని చెప్పి ఊ చేసింది. కాబట్టి ఊ చేస్తే వెంటనే పక్కన రలలో లకారంలో ఉండే అకారం పక్కన ఈ రేపస్థానంలో వచ్చిన ఉకారం ఆ ఊ కలిస్తే ఓ అయిపోయింది అనమాట. అందుకే రలో అయిపోయింది. ఓకేనా? జీ లక్ష్మి గారు. సరే మహోదయ. ఇంకో ఎక్కడ ఉన్నాయండి? ఓకే అండి, అస్తు. ధన్యవాదాः మహోదయ. ఓకే అండి, సర్వేభ్యో నమః. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం ఆచార్య.